వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము CTET పేపర్ 2 సోషల్ స్టడీస్ 2021 జనవరి సెషన్ది పేపర్ సాల్వ్ చేద్దాము. ఈ వీడియో చూసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్ బ్లూప్రింట్ స్టడీ ఛానల్లోకి వెళ్ళండి. అందులో నేను ఇదే క్వశ్చన్ పేపర్లోంచి కొన్ని క్వశ్చన్స్ తీసి క్విజ్ లాగా వేశాను. అందులో నేను టైం లిమిట్ పెట్టాను. ఈచ్ క్వశ్చన్ షుడ్ బి ఆన్సర్డ్ ఇన్ 30 seconds. సో మీకు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు యు ఆర్ ఏబుల్ టు రికాల్, ఎంతవరకు యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్ హర్డ్ అన్నది మీకు ఒక అవగాహన వస్తుంది. ప్లస్ 30 secondsలో ఆన్సర్ ఇవ్వటం అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పీడ్ అండ్ యాక్యురసీ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ప్లస్ ప్రిపరేషన్, ప్లీజ్ స్టిక్ టు NCERT, డోంట్ గో ఇన్ ఫర్ అదర్ పబ్లికేషన్స్ లైక్ రత్నసాగర్ అనేది చాలా 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 బ్యూటిఫుల్ బుక్. యాక్చువల్లీ 6th, 7th, 8thకి చాలా బాగుంటుంది సోషల్ స్టడీస్కి. కానీ NCERT చదివితే చాలు CTET ఎగ్జామ్కి. అది చదవటమే చాలా ఎక్కువ. ఎందుకంటే మనము లైన్ బై లైన్ చదివినప్పుడు దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి అయితే CTETలో ఇస్తున్నారో. ఓన్లీ లెసన్ అండ్ క్వశ్చన్స్ లేదా లెసన్ అండ్ ఎక్సర్సైజెస్ చేసి CTETని కాన్ఫిడెంట్గా ఫేస్ చేయడం అనేది అవ్వదు. సో క్లాస్ 6th, 7th అండ్ 8th NCERT బుక్స్ని తరోగా చదవాలి ఫర్ పేపర్ 2 SST. Now let us begin. Answer the following questions by selecting the correct or most appropriate options. Question number 31. Consider the statements A, B, C about autumn season in India and choose the correct answer. A. This season is also known as the southwest monsoon season. B. Winds blow from the Bay of Bengal and Arabian Sea towards the land in this season. C. This season is marked by the onset and advance of monsoon. అన్నిటికంటే మనం చూడాల్సింది సీక్వెన్స్ ఆఫ్ ద సీజన్స్. మనకి సమ్మర్ వచ్చిన తర్వాత వచ్చేదాన్ని మనము మాన్సూన్ సీజన్ లేదా రెయినీ సీజన్ అంటాం. ఈ మాన్సూన్ సీజన్ అయిన తర్వాత మనకు వచ్చేది వింటర్ కంటే ముందు ఆ మధ్యలో ఫేజ్ ఏదైతే ఉంటుందో అప్పుడు వచ్చేది మనకి ఆటమ్. సో మాన్సూన్ అనేవి ఆటమ్ అనేది ఒకదాని తర్వాత వస్తున్నాయి, కానీ ఒకదానికొకటి సినానిమ్స్ కాదు. నౌ లెట్ us see A. దిస్ సీజన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ కాదు, ఎందుకంటే మాన్సూన్ తర్వాత వచ్చేది ఆటమ్. B. విండ్స్ బ్లో ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ టువర్డ్స్ ద ల్యాండ్ ఇన్ దిస్ సీజన్. వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడి నుంచి అరేబియన్ సీ నుంచి లేదా బే ఆఫ్ బెంగాల్ నుంచి ల్యాండ్ వైపు విండ్ బ్లో అవుతుంది అంటున్నారు. దిస్ హ్యాపెన్స్ డ్యూరింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్, అంతేగాని ఆటమ్ సీజన్లో కాదు. ఇది ట్రూ, కానీ బట్ ఆటమ్ సీజన్లో మాత్రం ఈ విండ్ బ్లో అవ్వదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ట్రూ. C. This season is marked by the onset and advance of monsoon. This is also related to monsoon, not to autumn. సో ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి వెళ్ళి చూస్తే ఆప్షన్ 4 ABC all of false is the correct answer. Question number 32. Which of the following rivers form the Sundarban Delta? ఈ సుందర్బన్ డెల్టా అనేది మనకి నార్త్ ఈస్ట్ బెంగాల్ దగ్గర పడుతుంది. అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ యాక్చువల్లీ 3 rivers, గంగా, బ్రహ్మపుత్ర అండ్ మేఘన. ఈ సుందర్బన్ డెల్టాలో మనకి ఉండే ఫారెస్ట్ని మనము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని చెప్పి అంటాము. దట్ ఈస్ యాక్చువల్లీ ఎ వరల్డ్ హెరిటేజ్ సైట్ known as సుందర్బన్స్ నేషనల్ పార్క్. ఆ నేషనల్ పార్క్లో రాయల్ బెంగాల్ టైగర్ ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ దాన్ని చూడటానికి చాలామంది వెళ్తారు. ఇట్స్ వన్ ఆఫ్ ది ఐకానిక్ ఇన్హాబిటెంట్స్ అనొచ్చు. ఈ సుందర్బన్స్ అనేది అటువైపు నుంచి ఏదైతే సీ వైపు నుంచి ఏవైతే స్టార్మ్స్ అలాంటివి వస్తాయో అలాంటి వాటన్నిటి నుంచి బెంగాల్ని కాపాడుతూ వస్తుంది. బికాస్ ఇట్ ఫార్మ్స్ ద బ్యారియర్ బిట్వీన్ ద సీ and West Bengal. Now let us go back to the question. Question number 32. Which of the following rivers form the Sundarban Delta? Ante option 1 Ganga and Brahmaputra are the correct answers. Question number 33. Identify the atmospheric layer from the given features A and B. A. Meteorites burn up in this layer on entering from the space. B. Temperature declines with increasing height in this layer. ఎర్త్కి అన్నిటికంటే దగ్గరలో ఉన్నదాన్ని మనము ట్రోపోస్ఫియర్ అంటాం. ట్రోపోస్ఫియర్ తర్వాత వచ్చేది స్ట్రాటోస్ఫియర్, దెన్ మీజోస్ఫియర్,
దెన్ థర్మోస్ఫియర్, దెన్ ఎగ్జాస్ఫియర్. ఓకే, ఈ స్ట్రాటోస్ఫియర్ అన్న దాంట్లో మనకి చాలా క్లౌడ్స్ ఉంటాయి. మన ఏరోప్లేన్లు అవన్నీ స్ట్రాటోస్ఫియర్లో ఫ్లై అవుతూ ఉంటాయి. స్ట్రాటోస్ఫియర్ తర్వాత వచ్చేది మిజోస్ఫియర్. మిజోస్ఫియర్లో గాలి ఎయిర్ డెన్స్గా ఉంటుంది కాబట్టి ఏవైతే మెటీరియరైట్స్ మన అట్మాస్ఫియర్లోకి పుల్ అవుతాయో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ వల్ల, దే స్టార్ట్ బర్నింగ్ వెన్ దే ఎంటర్ మిజోస్ఫియర్. సో మెటీరియరైట్స్ అనేది దే బర్న్ ఇన్ మిజోస్ఫియర్. దెన్ ద నెక్స్ట్ లేయర్ ఈజ్ థర్మోస్ఫియర్. థర్మోస్ఫియర్ చాలా వేడిగా ఉంటుంది. మనం లాంచ్ చేసే శాటిలైట్స్ ఇవన్నీ మనము థర్మోస్ఫియర్లోనే పెడతాం. సో నౌ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద ఆప్షన్స్, meteorites burn up in this layer on entering from the space, and it is option 3 mesosphere. Temperature declines with increasing height in this layer అంటే పైకి వెళ్ళిన కొద్దీ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ తగ్గుతూ పోతుంది, దాంతో మనకి టెంపరేచర్ కూడా తగ్గుతూ పోతుంది. క్వశ్చన్ నెంబర్ 34. ఇన్సులేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్. అసలు ఇన్సులేషన్ అంటే ఏంటి? ఇన్సులేషన్ అంటే సోలార్ రేడియేషన్ లేదా సోలార్ ఎనర్జీ. సూర్యుడి నుంచి మనకు వచ్చే ఏదైతే ఎనర్జీ ఉంటుందో దాన్ని మనము ఇన్సులేషన్ అంటాం. బికాజ్ మనకి అట్మాస్ఫియర్ ఉండటం వల్ల సన్ నుంచి మనకి ఏదైతే హీట్ లేదా ఎనర్జీ వస్తుందో మన అట్మాస్ఫియర్ దాన్ని వెనక్కి వెళ్ళిపోకుండా ట్రాప్ చేసి ఉంచుతుంది. దానివల్లే వీ హ్యావ్ లైఫ్ ఆన్ ఎర్త్. సో ఈ ఇన్సులేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వాట్ అంటే ఎయిర్ ప్రెషర్, సీజనల్ విండ్స్, సోలార్ ఎనర్జీ ఆర్ ఎగ్జాస్ఫియర్ అండ్ ఇట్స్ గ్యాసెస్. అంటే ఆప్షన్ 3 సోలార్ ఎనర్జీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ క్వశ్చన్ నెంబర్ 35. ఇది మీరు ఓన్లీ లెర్న్ చేసుకోవాలి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఆన్సర్ ఏం కాదు ఇది. క్వశ్చన్ నెంబర్ 35 ఇస్ మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ అప్రోప్రియేట్ చాయిసెస్. coniferous forests, Mediterranean vegetation, tropical evergreen forests, temperate evergreen forests, అటువైపు ఈస్టర్న్ మార్జిన్ ఆఫ్ ది కాంటినెంట్స్ హార్డ్వుడ్ ట్రీస్, సాఫ్ట్వుడ్ evergreen trees, వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ మార్జిన్ ఆఫ్ ద కాంటినెంట్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ 3. అవేమిటో చూద్దాం మనము. కానిఫెరస్ ఫారెస్ట్ అంటే ఏవైతే మనకి జనరలీ కొండల మీద మనకి కనిపిస్తూ ఉంటాయో దే ఆర్ ఆల్ కానిఫెరస్ ఫారెస్ట్. ఆ ట్రీనే మనకి ఆ ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ అన్నీ మనకి పాయింటెడ్గా అనిపిస్తాయి, ఇలా పాయింటెడ్గా ఉంటాయి. సో మీరు ఏదైనా హై హిల్ స్టేషన్ అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటారు, వాటిని మనము కానిఫెరస్ ఫారెస్ట్ అంటాము. వీటికి లీవ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్నోఫాల్ అట్లాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి నీడిల్ లాగా ఉంటాయి వాటి లీవ్స్, అండ్ దే ప్రొడ్యూస్ కోన్స్, పైన్ కోన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అలాంటి ట్రీస్ని మనము కానిఫెరస్ ఫారెస్ట్లో కనిపిస్తాయి. ఇక్కడ దొరికే వుడ్ ఏదైతే ఉంటుందో దే ఆర్ సాఫ్ట్వుడ్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. అంటే కానిఫెరస్ ఫారెస్ట్లో ఉండేది సాఫ్ట్వుడ్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ మెడిటరేనియన్ వెజిటేషన్. మెడిటరేనియన్ వెజిటేషన్ అనేది జనరలీ హాట్ లేదా డ్రై సమ్మర్స్ లేదా మైల్డ్ రెయినీ వింటర్స్ అలాంటి చోట్ల ఉంటుంది. ఈ మెడిటరేనియన్ ఫారెస్ట్లో కనిపించేవి మనకి హార్డ్వుడ్ ట్రీస్. ద థర్డ్ వన్ ఈజ్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేవి జనరల్లీ మనకి ఈస్టర్న్ మార్జిన్ ఆఫ్ ది కాంటినెంట్స్లో ఉంటాయి. కాంటినెంట్కి రైట్ సైడ్ అండ్ ఆ మార్జిన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటాయి. ప్లస్ ట్రాపికల్ అన్నారు కాబట్టి దే విల్ బి నియర్ టు ద ఈక్వేటర్ అండ్ ద క్లైమేట్ ఈజ్ హాట్ అండ్ హ్యూమిడ్ అరౌండ్ ది ఇయర్. కానీ దీంట్లో ఎప్పుడు కూడా త్రూ అవుట్ ద ఇయర్ ఏదో ఒక చెట్టుకి లీవ్స్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ జనరలీ ఎవర్గ్రీన్. ఈ ఆప్షన్ సి ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేసరికి మనకి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఈస్టర్న్ మార్జిన్ ఆఫ్ ది కాంటినెంట్స్. నౌ ద లాస్ట్ వన్ ఇస్ టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేవి వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్ మార్జిన్ ఆఫ్ ద కాంటినెంట్స్లో ఉంటాయి. ఈ టెంపరేట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉన్న చోట జనరల్లీ ద క్లైమేట్ ఈజ్ మైల్డ్, ప్లస్ ఓషన్ టెంపరేచర్స్ని బట్టి మనకి కొంచెం ద టెంపరేచర్ ఆర్ ద క్లైమేట్ ఆఫ్ దట్ ఏరియా ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఓషనిక్ కండిషన్స్. ఈ క్వశ్చన్ నెంబర్ 36కి వెళ్ళే ముందు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, టెలిగ్రామ్ ఛానల్లో బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్లోకి వెళ్ళండి. అక్కడ నేను డైలీ 10 అని చెప్పి ఒక క్విజ్ లాగా వేస్తాను ఆన్ ది సిలబస్ రిలేటెడ్ టు CTET. ఇట్స్ అనానిమస్ క్విజ్, అంటే ఎవరు అటెంప్ట్ చేశారు, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని రైట్ ఎన్ని రాంగ్ మీకు తప్ప ఎవరికి కనిపించదు. సో ప్లీజ్ విజిట్ దట్ ఛానల్, visit Telegram channel
and use that facility because it will be of great use to you. ఒక్కొక్క క్వశ్చన్ని 30 సెకండ్స్లో ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి పెట్టాను. ఎందుకంటే మనకి యాక్యురసీ స్పీడ్ రెండు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పి గో టు టెలిగ్రామ్ Blueprint study channel and use the facility there. Question number 36. Consider the two statements and choose the correct option. Statement A, Sahara once used to be a lush green plain. Statement B, cave painting in Sahara depicts rivers, crocodiles, elephants, lions, cattle and goats. ఈ సహారా ఏదైతే మనము ఇప్పుడు సహారా డెజర్ట్ అని చెప్పి చూస్తున్నామో అది ఇంతకు ముందు చాలా కాలం ముందు ఇట్ వాజ్ రియల్లీ ఎ లష్ గ్రీన్ ప్లేన్. అంటే అరౌండ్ 11,000 నుంచి ఒక 5,000 ఇయర్స్ బ్యాక్ చూస్తే దేర్ వాజ్ ఎ షిఫ్ట్ ఇన్ క్లైమేట్. అప్పుడు ఆఫ్రికా అనేది చాలా హ్యూమిడ్గా ఉండేది, చాలా రెయిన్ఫాల్ ఉండేది. ఇట్ హ్యాడ్ లాట్స్ ఆఫ్ రివర్స్, లాట్స్ ఆఫ్ లేక్స్, లాట్స్ ఆఫ్ గ్రాస్లాండ్స్. ఆఫ్రికా కాబట్టి దే వర్ లాట్ ఆఫ్ సవానా, ఇవన్నీ ఉండేవి. దీనివల్ల చాలా యానిమల్స్ కూడా ఉండేవి అండ్ పీపుల్ యూస్ టు ఇన్హాబిట్ ఇన్ దోస్ ప్లేసెస్. అందుకని చెప్పి ఇప్పుడు మనము ఇప్పుడు కూడా ఎక్స్కవేషన్స్ వల్ల అక్కడ వీ క్యాన్ సీ ఫాసిల్స్ ఆఫ్ ఫిష్ లేదా రివర్ బెడ్కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. అందుకని వీళ్ళు సహారా వన్స్ యూస్ టు బీ ఏ లష్ గ్రీన్ ప్లేన్ అని చెప్పి అన్నారు. పీపుల్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు కేవ్ పెయింటింగ్ చేసేవాళ్ళు. కేవ్ పెయింటింగ్లో జనరలీ దే యూస్ టు పెయింట్ థింగ్స్ విచ్ దే వర్ అరౌండ్ దెమ్ ఇన్ దేర్ డైలీ లైఫ్. సో కేవ్ పెయింటింగ్ ఇన్ సహారా డిపిక్ట్స్ రివర్స్, క్రొకొడైల్స్, ఎలిఫెంట్స్, లయన్స్, క్యాటిల్ అండ్ గోట్స్ అనేది కూడా కరెక్ట్. నో ఇఫ్ యూ సీ come to the options, option 3 both A and B are true అన్నది కరెక్ట్ ఆన్సర్. Question number 37. Consider the statements A, B, C on dolphin and choose the correct answer. A, dolphins are found in the fresh water of river Ganga and Brahmaputra. B, dolphin sanctuary is located in the state of Bihar. C, the presence of dolphin is an indicator of the health of the river. ఈ డాల్ఫిన్స్ అనేవి రివర్ గంగా బ్రహ్మపుత్రలో ఉన్నాయి అన్నది నిజం. దే డూ స్టే, దే ఆర్ యూ క్యాన్ ఫైండ్ డాల్ఫిన్స్ ఇన్ ఫ్రెష్ వాటర్ రివర్ ఆఫ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర. సెకండ్ వన్, డాల్ఫిన్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్. బీహార్లో బాగల్పూర్ అని ఒక ఊరుంది. ఆ బాగల్పూర్ దగ్గర దెర్ ఇస్ అ శాంక్చురీ కాల్డ్ విక్రమ్శిల. ఈ విక్రమ్శిల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంక్చురీ అనేది చాలా ఫేమస్. డాల్ఫిన్స్ని వాళ్ళు ఇట్స్ శాంక్చురీ కాబట్టి సేఫ్గా ఉండేట్టు ఉంటుంది ఆ ప్లేస్. సో విక్రమ్శిల గ్యాంజెటిక్ డాల్ఫిన్ శాంక్చురీ అనేది ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్ నియర్ బాగల్పూర్. ఇది కూడా కరెక్ట్. ద ప్రెసెన్స్ ఆఫ్ డాల్ఫిన్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద రివర్ అనేది వెరీ ట్రూ. ఎందుకంటే రివర్లో పొల్యూటెంట్స్ ఎక్కువ ఉంటే మెరైన్ లైఫ్ అనేది ఫ్లరిష్ అవ్వదు. జనరల్లీ అవి తక్కువైపోతూ ఉంటాయి మెరైన్ లైఫ్, ఫిష్ ఇలాంటివి. డాల్ఫిన్స్ ఉన్నాయి అంటేనే ద హెల్త్ ఆఫ్ ద రివర్ ఈజ్ గుడ్ అని చెప్పి అర్థం. నో ఈ మూడు కరెక్ట్ కాబట్టి ఆప్షన్స్లోకి వస్తే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ABC ఆల్ ఆర్ కరెక్ట్. Question number 38. Biogas is essentially a mixture of methane and carbon dioxide, methane and nitrogen, methane and hydrogen, methane and helium. ఈ బయోగ్యాస్ అనేది ఇట్ ఈస్ ఏ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ అంటే ఇది ఎప్పటికీ అయిపోదు, మనం మాటిమాటికి దాన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, దాన్ని వాడుకోవచ్చు. ఇది మనకి ఏదైతే అగ్రికల్చరల్ వేస్ట్ ఉంటుందో లేదా యానిమల్ మెన్యూర్ ఉంటుంది, ఫుడ్ వేస్ట్ లేదా సివేజ్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటిని ఒక సీల్డ్ anaerobic డైజెస్టర్లో వేసి ఆక్సిజన్ లేకుండా ప్రొడ్యూస్ చేసేదే బయోగ్యాస్. దట్ మీన్స్ ఇట్ హ్యాపెన్స్ త్రూ anaerobic డైజెషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్. ఈ క్వశ్చన్లోకి వస్తే బయోగ్యాస్ ఈజ్ ఎసెన్షియలీ ఎ మిక్స్చర్ ఆఫ్ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ అండ్ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనే కాకుండా దేర్ విల్ బి స్మాల్ అమౌంట్ ఆఫ్ అదర్ గ్యాసెస్ సచ్ యాజ్ నైట్రోజన్ ఒకటి, హైడ్రోజన్ సల్ఫైడ్, అండ్ యూ విల్ హ్యావ్ ఎ లిటిల్ ట్రేసెస్ ఆఫ్ వాటర్ వేపర్ ఆల్సో. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 39.
Consider the following statements A and B about resources and choose the correct answer. Option A, all resources have economic value. Option B, time and technology are two important factors that can change substance into resource. 1, A is false but B is true. A is true, B is false. A and B are true, B is the correct explanation of A. A and B are true but B is not a correct explanation of A. Now first statement A చూస్తే all resources have economic value అన్నారు. దిస్ ఇస్ యాక్చువల్లీ ఫాల్స్. ఎందుకంటే అన్ని రిసోర్సెస్కి ఎకనామిక్ వాల్యూ ఉండదు. దోస్ రిసోర్సెస్ విచ్ ఆర్ స్కేర్స్, ఏవైతే మనకి నేచర్లో ఎక్కువగా దొరకవో వాటికి మాత్రమే ఎకనామిక్ వాల్యూ ఉంటుంది, మిగతా వాటికి అంత వాల్యూ ఉండదు. సో ఆప్షన్ ఏ ఈజ్ నాట్ కరెక్ట్. సెకండ్, టైమ్ అండ్ టెక్నాలజీ ఆర్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ చేంజ్ సబ్స్టాన్స్ ఇంటూ రిసోర్స్. ఇది కరెక్ట్. ఎందుకంటే మనకి టైం వల్ల ఇట్ క్యాన్ యాక్చువల్లీ చేంజ్. లైక్ ఇప్పుడు మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి. ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది టైంతో మనకి తయారైనవి, అంతేగాని అప్పటికప్పుడు తయారైనవి కాదు. ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఏవైతే ఫాసిల్స్ ఉన్నాయో దోస్ గాట్ కన్వర్టెడ్ ఇంటూ పెట్రోల్ అండ్ పెట్రోల్ హ్యాస్ బికమ్ అ రిసోర్స్. అలానే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ మూలాన కూడా మనకి సబ్స్టెన్సెస్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ రిసోర్సెస్. ఏవైతే సబ్స్టెన్సెస్ మనము ఇంతకు ముందు మనం అసలు ఎక్స్ట్రాక్ట్ కూడా చేయలేకపోయాము, లైక్ అయర్న్ ఉంది, మనము ఎక్స్ట్రాక్ట్ కూడా చేయటం కష్టంగా ఉండేది. కానీ విత్ డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ది కాస్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ బికమ్స్ ఈజియర్ అండ్ చీపర్. అలాంటప్పుడు టెక్నాలజీ వల్ల ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ రిసోర్స్. సో ఈ క్వశ్చన్లోకి వస్తే క్వశ్చన్ నెంబర్ 39, A is false but B is true is the correct answer. Question number 40, choose the correct group of conventional sources of energy from the following: oil, natural gas, firewood; coal, firewood, biogas; hydropower, geothermal energy, tidal energy; nuclear energy, solar energy, hydropower. They are talking about group of conventional sources of energy. Conventional sources, non-conventional sources లో కన్వెన్షనల్ సోర్సెస్ అంటే ఏవైతే మనకి ముందు నుంచి తెలుసు, మనం ఇప్పటి వరకు వీ హ్యావ్ బీన్ యూజింగ్ దెమ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏవైతే ఉంటాయో అవి కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. దోస్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ విచ్ హ్యావ్ కమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్, ఎలా అయితే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇలాంటివన్నీ మనకి ముందు నుంచి లేవు, అవి ఇప్పుడు కనుక్కుంటున్నాం. వాటిని నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లోకి వస్తే ఆప్షన్ 1, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఫైర్వుడ్ అనేవి దే ఆర్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఈ పేపర్ 2 SST ఏదైతే ఉందో దీనికి ప్రిపరేషన్ ఎప్పుడు డీప్గా ఉండాలి. లెసన్ అండ్ క్వశ్చన్స్, లెసన్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తే సరిపోదు. డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లెసన్స్ ఉండాలి. యూ హ్యావ్ టు గో త్రూ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ఇన్ ద లెసన్. స్పెషల్లీ లెసన్ లోపల ఏవైతే బాక్సుల్లో ఇస్తున్నారో వాటిలోంచి కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అన్లెస్ ఆల్ ద లెసన్స్, ఆల్ ద పేజెస్ యూ రీడ్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఫేస్ ద పేపర్ కాన్ఫిడెంట్లీ. నౌ లెట్ us start with question number 41. Match the types of natural resources with their classification. Types of natural resources, ఇది ఎందుకు ఇలా వచ్చింది? Okay. Okay. Match the types of natural resources with their classification. Types of natural resources and their classification. First, type of natural resources చూద్దాం. యాక్చువల్ రిసోర్స్ ఏంటి, పొటెన్షియల్ రిసోర్స్ ఏంటి. యాక్చువల్ రిసోర్స్ అంటే మనము ఫైనైట్గా ఒకటి చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎలా అయితే పెట్రోల్ ఇంకా ఇన్నేళ్ళే వస్తుంది, ఇన్నేళ్ల తర్వాత పెట్రోల్ మనకి ఉండదు, అది ఇట్ ఈస్ నాన్ రెన్యూవబుల్, అది అయిపోతుంది అని మనము యాక్చువల్ అది చెప్పగలుగుతున్నాం, దాని క్వాంటిటీ. పొటెన్షియల్ అంటే అసలు ఉన్నదానికంటే మనము ఇంకా దాన్ని చాలా ఎక్కువ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు విండ్ ఎనర్జీ ఉంది లేదా సోలార్ ఎనర్జీ ఉంది, ఇంతే ఉంటుంది సోలార్ ఎనర్జీ, దీని తర్వాత ఇంతకంటే మనం యూస్ చేసుకోలేము. లేదా విండ్ ఎనర్జీ మనం ఇంతకంటే యూస్ చేసుకోలేము, టైడల్ ఎనర్జీ ఇంతకంటే యూస్ చేసుకోలేము అన్నది లేదు.
ఎందుకంటే దాన్ని చాలా ఎనార్మస్ లెవెల్స్ వరకు మనము యూస్ చేసుకోవచ్చు. దాని పొటెన్షియల్ చాలా హై అంటాం. సో యాక్చువల్ అంటే ఇప్పుడు ఎంత ఉంది, పొటెన్షియల్ అంటే ఎంతవరకు మనము రీచ్ అవ్వచ్చు అనేది పొటెన్షియల్. సెకండ్ వన్ బయోటిక్ అండ్ ఏబయోటిక్. బయోటిక్ రిసోర్స్ అనేది ఇట్ ఈస్ ఫార్మ్డ్, బయోటిక్ అంటే ఇకోసిస్టంలో ఏవైతే లివింగ్ బీయింగ్స్ ఉంటాయో వాటిని మనము బయోటిక్ అంటాం. లైక్ హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, యానిమల్స్, బ్యాక్టీరియా, ఇవన్నీ మనకి బయోటిక్ కిందకు వస్తాయి. అలానే ఏబయోటిక్ అంటే మన ఇకోసిస్టంలోనే వీ హ్యావ్ ఎయిర్, వాటర్, ల్యాండ్, ఇలాంటివన్నీ మనకి ఏబయోటిక్ రిసోర్సెస్లోకి వస్తాయి. థర్డ్ వన్ ఇస్ యూబిక్విటస్ అండ్ లోకలైజ్డ్. లోకలైజ్డ్ అంటే అందరికీ తెలిసింది ఏదో ఒక ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు ఐరన్ ఓర్ అనేది ఓన్లీ చోట నాగ్పూర్లో ఉంది, లేదు అంటే డెక్కన్ ప్లాటూలో ఉంది, ఇలా ఏదో ఒక ప్లేస్లో మనకి లోకలైజ్ అయినట్టు మాట్లాడతాం. యూబిక్విటస్ అంటే ఇట్ ఈస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్, అంటే అన్ని చోట్ల దొరుకుతుంది, ఇట్ ఈస్ వెరీ కామన్ అని చెప్పి అర్థం. ఫోర్త్ వన్ ఈజ్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. రెన్యూవబుల్ అంటే ఇట్ విల్ నెవర్ ఎండ్, మనం ఎప్పటికప్పుడు దాన్ని ప్రొడ్యూస్ చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు చెట్టుని పెడతాము, అది ఒక 20 years పెరిగిన తర్వాత దాన్ని మనము కట్ చేసి వాడుకోవచ్చు. లేదా సోలార్ ఎనర్జీ ఉంది, అది ఎప్పటికీ ఎండ్ అవ్వదు, దాన్ని మనము మాటికి వాడుకుంటూ ఉండొచ్చు. అదే నాన్ రెన్యూవబుల్ అంటే ఒకసారి వాడుకున్న తర్వాత అది మళ్ళీ మనము ప్రిపేర్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది, లేదా ప్రిపేర్ చేయలేం. లైక్ ఇప్పుడు పెట్రోల్ ఉంది, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి పెట్రోల్ ఫామ్ అవ్వడానికి ఇట్ టేక్స్ సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అలాంటిది ఇట్ ఈస్ నాన్ రెన్యూవబుల్, అంత ఈజీగా మనకి వెనక్కి రెడీగా ఉండదు అది. సో నౌ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద క్లాసిఫికేషన్ బేసిస్, యాక్చువల్ అండ్ పొటెన్షియల్ అనేది లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ యూజ్, ఎంతవరకు డెవలప్ అయ్యింది అండ్ ఎంతవరకు డెవలప్ అవ్వచ్చు అని మనం చూసేదే లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ యూజ్. ఆరిజిన్ చూస్తే ఎలా ఫామ్ అయింది ఆ రిసోర్స్, బయోటిక్గా ఫామ్ అయిందా, ఏబయోటిక్గా ఫామ్ అయిందా. డిస్ట్రిబ్యూషన్ అంటే అన్ని చోట్ల అవైలబుల్లా, లోకలైజ్డ్గా అవైలబుల్లా. ఇదేంటి అన్ని ఆప్షన్స్ ఇలా స్ట్రైట్గా ఇచ్చేసాడు. స్టాక్ అని చూస్తే ఎంతవరకు మన దగ్గర ఉంటుంది, ఎంతవరకు అయిపోతే మన దగ్గర స్టాకే ఉండట్లా. సో ఇప్పుడు ఆన్సర్లోకి చూస్తే A is 1, B is 2, C is 3, D is 4. Option 1 is the correct answer. Question number 42. Around 12 years ago, a shift to relatively warmer conditions led to development of grasslands in many areas in India. Statement B, there was an increase in the number of deer, antelopes, goat, sheep and cattle. ఇందులో మనము స్టేట్మెంట్ ఏ చూస్తే 12,000 years ముందు వార్మర్ క్లైమేట్ వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ గ్రాస్లాండ్స్ అయింది. సో దిస్ ఇస్ ట్రూ. గ్రాస్లాండ్స్ ఎప్పుడైతే పెరిగాయో దాని మూలాన ఆటోమేటిక్గా హర్బివర్ యానిమల్స్ సచ్ యాజ్ డియర్, యాంటలోప్స్ ఇట్లాంటివి కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో ఆప్షన్ స్టేట్మెంట్ బి ఈజ్ ఆల్సో కరెక్ట్. కాకపోతే స్టేట్మెంట్ బి ఈజ్ నాట్ ద రీజన్ వై స్టేట్మెంట్ ఏ హ్యాస్ హ్యాపెండ్. దీని మూలాన ఇది అయ్యింది అలా ఏం లేదు. దే ఆర్ ఆల్ బోత్ ఏ అండ్ బి ఆర్ స్టాండింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్తే both A and B are true, but B is not the reason for A. Option 4 is the correct answer. Question number 43. Which of the following is true in the context of sites? Sites అంటే ఏంటి? Sites అంటే మనము ఇక్కడ మాట్లాడుతున్నది ఆర్కియోలాజికల్ సైట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆర్కియోలాజికల్ సైట్స్ అంటే ఎక్కడైతే మనకి పాస్ట్ లైఫ్ లేదా హిస్టరీ అంతకుముందు వాటి గురించి మనకి ఎక్కడి నుంచి అయితే ప్రూఫ్ దొరుకుతుందో, ఎవిడెన్సెస్ దొరుకుతాయో దాన్ని మనం ఆర్కియోలాజికల్ సైట్ అంటాం. జనరలీ ఇవి ఎక్కడుంటాయి, ఇవి ఎక్కడైనా ఉండొచ్చు. ఒక్కొక్కసారి పార్షల్లీ కొంచెం కింద బరి అయి ఉండొచ్చు, నేల లోపల సగం పైన ఉండొచ్చు. 3-4 లేయర్లు ల్యాండ్ తీసిన తర్వాత ఆ కింద నుంచి కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే ఫ్లడ్స్ కానీ లేదా ఎక్కువ విండ్ మూలాన కానీ అవన్నీ కవర్ అయిపోయి ఉంటాయి లేయర్స్ ఆఫ్ సాయిల్తో. ఒక్కొక్కసారి మనం కొంచెం డీప్గా డిగ్ చేసి కూడా తీస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి పైన దొరుకుతూ ఉంటాయి. లేదు గ్లోబల్ వార్మింగ్ వల్ల కొన్ని సిటీస్ సబ్మర్జ్ అయిపోయి ఉంటాయి. సో మనకి సీ లోపల కూడా ఎక్కడైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ లోపల కూడా దొరుకుతూ ఉంటాయి. సో నౌ ఇఫ్ యూ సీ ద ఆప్షన్స్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సైట్స్ అంటే దీస్ ఆర్ ప్లేసెస్ వేర్ రిమైన్స్ ఆఫ్ పాస్ట్ వర్ ఫౌండ్ అనేది కరెక్ట్. దీస్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఆన్ ఎర్త్ సర్ఫేస్ కాదు. దీస్ ఆర్ ఫౌండ్ ఓన్లీ బరీడ్ అండర్ ద వాటర్ కాదు. దీస్ ఆర్ నెవర్ ఫౌండ్ అండర్ సీ ఆర్ ఎ రివర్, ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 1 A only is the correct answer. Question number 44. The Harappans made seals out of stone, pots with yellow designs, spindle bowls made of iron and gold vessels. ఈ హరప్పన్స్ అనే వాళ్ళు ఏన్షియంట్ సివిలైజేషన్ కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన వాళ్ళు అరౌండ్ 2600 1900 బిఫోర్ కామన్ ఎరా ఉన్న సివిలైజేషన్ ఇది. వీళ్ళు సీల్స్ అవుట్ ఆఫ్ స్టోన్ తయారు చేసేవాళ్ళు. ఆ సీల్ మీద టిపికల్లీ వాళ్ళు చిన్న చిన్నగా స్క్వేర్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ లేదా ఏదైనా దాంట్లో ఏదైనా మోటివ్ ఆఫ్ యానిమల్ కానీ లేదా వాళ్ళ కింగ్డమ్ యొక్క సింబల్ కానీ అలాంటివి ఎన్గ్రేవ్ చేసేవాళ్ళు. ఈ సీల్స్ని వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసము లేదా ఏదైనా అమ్మటానికి లేదా రిలీజియస్ పర్పస్ లేదా ట్రేడింగ్ కోసము ఇలాంటి వాటికి వాడుతూ ఉండేవాళ్ళు ఆ సీల్స్. సో ఆప్షన్ 1 దే మేడ్ ఏ అనేది కరెక్టే. నౌ లెట్ us గో టు బి, పాట్స్ విత్ yellow డిజైన్. వాళ్ళు పాట్స్ డెఫినెట్లీ తయారు చేసేవాళ్ళు, కానీ yellow డిజైన్స్తో కాదు, వాళ్ళు బ్లాక్ డిజైన్స్తో తయారు చేసేవాళ్ళు. వాళ్ళు దే యూస్ టు ప్రొడ్యూస్ పాటరీ, దాని మీద యానిమల్ మోటివ్స్ ఉండేవి లేదా ఏదైనా జామెట్రిక్ ప్యాటర్న్స్ ఉండేవి. బట్ బేసికలీ ఇట్ వాజ్ నెవర్ ఇన్ yellow డిజైన్. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. థర్డ్ వన్, స్పిండిల్ వోల్స్ మేడ్ ఆఫ్ ఐరన్. స్పిండిల్ వోల్స్ అంటే మనం ఏదైతే ఏమంటారు, వాట్ డూ యూ సే, యాన్ ఏదైతే స్పిన్ చేస్తారో చర్ఖా, అది తయారు చేయటానికి వాడేదే మనము స్పిండిల్ వోల్స్ అంటాం. కానీ హరప్పన్ సివిలైజేషన్లో దీ స్పిండిల్ వోల్స్ వర్ మేడ్ ఆఫ్ టెర్రకోటా అండ్ అదర్ మెటీరియల్స్ లేదా స్టోన్, అంతేగాని ఐరన్ వాజ్ నాట్ యూజ్డ్. Now the fourth one is gold vessels. ఇందులో కూడా హరప్పన్ సివిలైజేషన్లో దే యూస్ టు యూజ్ గోల్డ్ వెజల్స్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా వాడుతూ ఉండేవాళ్ళు. సో థర్డ్ వన్ ఈజ్ రాంగ్, ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నా ఇప్పుడు చూస్తే మళ్ళీ ద హరప్పన్స్ మేడ్ సీల్స్ అవుట్ ఆఫ్ స్టోన్ ఈజ్ కరెక్ట్. పాట్స్ విత్ yellow డిజైన్స్ కాదు, బ్లాక్ డిజైన్స్ వాడేవాళ్ళు. స్పిండిల్ బౌల్స్ మేడ్ ఆఫ్ ఐరన్ కాదు, టెర్రకోటా కానీ స్టోన్ అవ్వాలి. గోల్డ్ వెజల్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ వాడేవాళ్ళు. సో ఆప్షన్ ఏ అండ్ డి ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 45. A megalithic burial had remains of 2 skeletons. An appropriate way for figuring out a female skeleton from among the two would be to look at ఆడ ఫీమేల్ స్కెలిటన్ అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఆర్నమెంట్స్ చూసి తెలుస్తుందా, బోన్ స్ట్రక్చర్ చూసి తెలుస్తుందా, వాళ్ళ కుకింగ్ యూటెన్సిల్స్ చూసి తెలుస్తుందా అనేదే క్వశ్చన్. సో ఏ ద బోన్ స్ట్రక్చర్స్ అన్నారు, డెఫినెట్లీ బోన్ స్ట్రక్చర్స్ చూసి మేలా ఫీమేలా అన్నది చెప్పచ్చు. సైజ్ ఆఫ్ ద స్కెలిటన్ చూసి కూడా ప్రపోర్షన్స్ని బట్టి మేలా ఫీమేలా చెప్పచ్చు. ఆర్నమెంట్స్ ఆన్ ద స్కెలిటన్ చూసి ఆడ మగ అన్నది చెప్పలేము, ఎందుకంటే పాతకాలంలో మగవాళ్ళు కూడా చాలా ఆర్నమెంట్స్ వేసుకునేవాళ్ళు. సో యూ కెనాట్ డిసైడ్ బేస్డ్ ఆన్ ద ఆర్నమెంట్స్ వెదర్ ద స్కెలిటన్ ఈజ్ మేల్ ఆర్ ఫీమేల్. డి, యూటెన్సిల్స్ ఫర్ కుకింగ్ ఫుడ్ ఫౌండ్ విత్ స్కెలిటన్స్, ఇదైతే అస్సలు ఇది డజంట్, యూ కెనాట్ కౌంట్ ఇట్. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. సో 3, ఓన్లీ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. Question number 46. Arrange the following in ascending order starting from the earliest period. అంటే పాతకాలం నుంచి ఫస్ట్, అన్నిటికంటే పాతది ఫస్ట్ చెప్పాలి. సో ఏ, బిగినింగ్ ఆఫ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద వేదాస్, బిగినింగ్ ఆఫ్ ద బిల్డింగ్ ఆఫ్ మెగాలిథ్స్, సెటిల్మెంట్ ఆఫ్ ఫార్మర్స్ అట్ ఇనామ్గాం అండ్ చర్కా. ది ఆన్సర్ ఈజ్ సేమ్ ఆర్డర్ ABCD. బిగినింగ్ ఆఫ్ కాంపోజిషన్ ఆఫ్ వేదాస్ అనేది అరౌండ్ 3000 years ago అయింది. బిగినింగ్ ఆఫ్ ద బిల్డింగ్ ఆఫ్ మెగాలిథ్స్, మెగాలిథ్స్ అంటే పెద్ద పెద్ద రాళ్లతో జరిగిన కన్స్ట్రక్షన్సే మెగాలిథ్. దిస్ వాజ్ అరౌండ్ 3000 years ago.
Settlement of farmers at Inam Gaon is around 3600 నుంచి 2700 years agoది. చర్కా అనేది 2000 years ago. So option 1 ABCD is the correct answer. Question number 47. Arrange the following in descending order backward starting from the recent period. ఇప్పటి నుంచి వెనక్కి, starting from the recent period. Increase in the use of iron cities, punch-marked coins, beginning of the use of iron in the subcontinent, settlement in Arakamidu port, beginning of the composition of the Sangam literature. దీని కరెక్ట్ ఆన్సర్ సి 3 CDAB అంటే అరకమేడు పోర్ట్ అన్నది అన్నిటికంటే లేటెస్ట్ అనమాట. ఈ అరకమేడు పోర్ట్ అనేది పుదుచేరి దగ్గర ఉంటుంది. ఇది పుదుచేరి, ప్రజెంట్ పుదుచేరి దగ్గర ఇట్స్ ఏన్షియంట్ పోర్ట్. ఇది 1st century లేదా 2nd century కామన్ ఎరా మధ్యలో ఉండేది. ఆ టైంలోనే రోమన్ కంట్రీస్తో పుదుచేరికి ట్రేడ్ రిలేషన్షిప్స్ ఉండేవి. దీని తర్వాత వచ్చేది బిగినింగ్ ఆఫ్ ద కాంపోజిషన్ ఆఫ్ సంగం లిటరేచర్. ఈ సంగం లిటరేచర్ అనేది తమిళ్ లిటరేచర్లో ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ తమిళ్ లిటరేచర్. ది 300 BCE నుంచి 300 CE వరకు ఉంటుంది. దాన్ని సంగం ఎరా అంటారు. ఆ టైంలో వాళ్ళ లిటరరీ అచీవ్మెంట్ చాలా గొప్పగా చెప్పుకుంటారు ఈ సంగం లిటరేచర్ గురించి. సో అన్నిటికంటే లేటెస్ట్ అరకమేడు వచ్చింది, దానికంటే ముందు సంగం లిటరేచర్. దెన్ కమ్స్ బి, ఫస్ట్ ఆబ్వియస్ యూజ్ ఆఫ్ ఐరన్ ఫస్ట్ వస్తే కానీ యూ కెన్ నాట్ మేక్ కాయిన్స్ కాబట్టి 3 ఈజ్ బిగినింగ్ ద యూజ్ ఆఫ్ ఐరన్ ఇన్ ద సబ్ కాంటినెంట్. అండ్ దీని తర్వాత దే స్టార్టెడ్ యూజింగ్ ఇట్ ఇన్ సిటీస్, ఐరన్ cities and punch marked coins. So the option 3 CDAB is the correct answer. Question number 48. Statement A. Chola temples were the hub of religious, social and cultural life. Statement B. Chola bronze images were of deities but sometimes also of devotees. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ 4. బోత్ A and B are true, but B is not the correct explanation of A. ఈ చోళ డైనాసిటీ ఏదైతే ఉందో సౌత్ ఇండియాలో 9th century నుంచి 13th century మధ్యలో ఉన్నారు. వీళ్ళు చాలా పెద్ద పెద్ద టెంపుల్స్, చాలా అందమైన టెంపుల్స్ కట్టారు. ఈ టెంపుల్స్లో వాళ్ళు ఊరికే పూజలే కాకుండా వాళ్ళ కమ్యూనిటీ గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయో లేదా కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అంటే రిలీజియస్, సోషల్ అండ్ కల్చరల్ లైఫ్కి హబ్ లాగా ఉండేవి చోళ టెంపుల్స్. సో చోళ టెంపుల్స్ విత్ ద హబ్ ఆఫ్ రిలీజియస్, సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ అన్నది కరెక్ట్. స్టేట్మెంట్ బి, చోళ బ్రాంజ్ ఇమేజెస్ వర్ ఆఫ్ డైటీస్ బట్ సమ్టైమ్స్ ఆల్సో ఆఫ్ డివోటీస్. ఈ బ్రాంజ్ స్కల్ప్చర్స్కి చోళ డైనాసిటీ టైంలో దే వర్ రియలీ వెరీ ఫేమస్. దే వర్ రినౌండ్ ఫర్ ఎక్విజిట్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ అని చెప్పచ్చు. జనరలీ దేవుళ్ళ గురించే ఆ స్కల్ప్చర్స్ తయారు చేసేవాళ్ళు దేవుడి దగ్గర పెట్టడానికి, గుళ్ళో పెట్టడానికి. సమ్ టైమ్స్ ఎవరైతే చాలా గొప్ప భక్తులు ఉంటారో, ఇప్పుడు అన్నమయ్య ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కూడా బ్రాంజ్ స్కల్ప్చర్స్ తయారు చేసి దేవుడి పక్కన పెడుతూ ఉండేవాళ్ళు. So statement B, Chola bronze images were of deities but sometimes also of devotees. రెండు కరెక్టే కానీ రెండిటికి ఒకదాంతో ఒకటి సంబంధం ఏం లేదు. ది స్టాండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సో ఆప్షన్ 4 B is not the correct explanation of A is the correct answer. Question number 49. Statement A. The authors of Tawariks during the Delhi Sultans advised on preserving an ideal social order based on birthright and gender distinctions. Statement B. Their ideas were shared by everybody. అసలు ఈ తవరిక్స్ అంటే ఎవరు? తవరిక్స్ అంటే ది తారీక్ అని చెప్పి అంటారు. పర్షియన్లో తారీక్ అంటే సింగులర్, తవరిక్ అంటే ప్లూరల్. So one person is Tariq, many will be Tawarik. Persian, this is Persian language. ఈ ఢిల్లీ సల్తనత్ అప్పుడు ఎవరైతే వాళ్ళ కోర్టులో ఉండే అడ్మినిస్ట్రేటర్స్ ఉండేవాళ్ళు లేదా సెక్రటరీలు ఉంటారు, వాళ్ళ మినిస్టర్స్ ఉంటారు, పోయిట్స్ ఉంటారు, కోర్టియర్స్ ఉంటారు,
వీళ్ళందరూ కలిసి వాళ్ళని తవరిక్స్ అనేవాళ్ళు. వాళ్ళు ఏవైతే ఈవెంట్స్ నడుస్తున్నాయో వాళ్ళ సంస్థానంలో వాటి గురించి, లేదు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా గవర్న్ చేయాలి, ఏ పని ఎలా చేయాలి అన్న రూల్స్ పెట్టడము, ఇలాంటివన్నీ ఈ తవరిక్స్ డిసైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. జనరల్లీ వీళ్ళు సిటీల్లోనే ఉండేవాళ్ళు, అంటే మెయిన్లీ ఢిల్లీలో ఉండేవాళ్ళు. విలేజెస్ అటువైపు అసలు వెళ్ళేవాళ్ళు కూడా కాదు. సుల్తాన్స్ గురించి చాలా గొప్పగా రాసేవాళ్ళు, సో దట్ దే గెట్ రిచ్ రివార్డ్స్ ఫ్రమ్ ద సుల్తాన్. వీళ్ళు బర్త్ రైట్ మీద, లేదా అంటే ఏ కాస్ట్లో పుట్టారు, లేదా ఆడపిల్లగా పుట్టారా మగపిల్లాడుగా పుట్టారా అన్న దాన్ని బట్టి చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఇలాంటివన్నీ ఫ్రేమ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇవి ఈ కోర్టియర్స్లో ఈ తవరిక్స్ ఫ్రేమ్ చేసినవే కానీ మామూలు జనాల్లోకి వెళ్తే దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ డిస్టింక్షన్. ఆడవాళ్ళు ఇలానే ఉండాలి, మగవాళ్ళు అలానే ఉండాలి. వాళ్ళకి వీళ్ళు డిసైడ్ చేసిన దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. నౌ లెట్ us go back to the question. Statement A. The authors of Tawariks during the Delhi Sultans advised on preserving an ideal social order based on birthright and gender distinctions. ఎందుకంటే స్పెషల్లీ ఇది ఢిల్లీ సల్తనత్ ముస్లిం ఎరా కాబట్టి ఆ టైంలో వాళ్ళకి మరీ పరదా అవి ఆడవాళ్ళకి మరీ ఎక్కువ ఉండేవి. సో వాళ్ళు సోషల్ ఆర్డర్ అనేది ఒకటి ఫిక్స్ చేసి ఉండేవాళ్ళు. జెండర్ డిస్టింక్షన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ బి. దేర్ ఐడియాస్ వర్ షేర్డ్ బై ఎవ్రీబడి. జనరల్లీ ఇలాంటి ఐడియాస్ ఎవరైతే ఇంకోళ్ళ కోసం ఇంకోళ్ళు ఎవరో ఫ్రేమ్ చేస్తూ ఉంటారో దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి. సో స్టేట్మెంట్ బి ఈజ్ నాట్ కరెక్ట్. నా ఇప్పుడు ఆప్షన్స్లోకి వస్తే స్టేట్మెంట్ ఫస్ట్ వన్ ఈజ్ ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్. A is false but B is true. A and B are true and B is the correct explanation of A. A and B are true but B is not the correct explanation of A అని చెప్పి చూస్తే the option 1, A is true but B is false is the correct answer. Question number 50. Statement A. Razia changed her name on her inscriptions and pretended she was a man. Option B, statement B, authors of Tawariks used social and gender differences to argue that men are superior to women. ఈ స్టేట్మెంట్ బి అన్నదాన్ని తవరిక్స్ గురించి ప్రీవియస్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేసుకున్నాము. సో దాన్ని బట్టి వీ నో దట్ స్టేట్మెంట్ బి కరెక్టే. వాళ్ళు చెప్తున్నారు మెన్ ఆర్ సుపీరియర్ టు విమెన్ అని చెప్పి జెండర్ డిఫరెన్సెస్ వల్ల దే హ్యావ్ ఫ్రేమ్ సమ్ రూల్స్. నా ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే రజియా చేంజ్ హర్ నేమ్ ఆన్ హర్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ ప్రిటెండెడ్ షీ వాజ్ అ మ్యాన్ అన్నది కరెక్ట్ కాదు. రజియా సుల్తాన్ అన్న ఆవిడ డెఫినెట్లీ ఆవిడ షీ బికేమ్ అ సుల్తాన్. షీ వాజ్ సుల్తాన్ ఇల్తుమిష్ డాటర్. అరౌండ్ 1236 టైమ్స్లో ఆవిడ బతికారు. షీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆల్సో 1240 బికాజ్ షీ వాజ్ అ ఉమెన్. కానీ ఆవిడ అన్ని కాయిన్స్లోనూ అక్కడ షీ వాజ్ ద డాటర్ ఆఫ్ సుల్తాన్ ఇల్తుమిష్ అనే రాసుకుంది, కానీ ఎక్కడ కూడా షీ వాజ్ అ మ్యాన్ అన్నట్టు లేదా ప్రిటెండింగ్ షీ వాజ్ అ మ్యాన్ అన్నట్టు లేరు. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ ద రాంగ్, ఈజ్ ఫాల్స్. సో నౌ ఇఫ్ యూ గో టు ద ఆప్షన్స్, A is true, B is false. A is false, B is true. Both A and B are true. B is the correct explanation of A. A and B are true, but B is not the correct explanation of A అని చూస్తే ఆప్షన్ 2, A is false but B is true is the correct answer. ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇన్స్క్రిప్షన్స్ మీద నేమ్ చేసి మ్యాన్ లాగా ఉన్న ఆవిడ పేరు రుద్రమదేవి. ఈ రుద్రమదేవి అన్న ఆవిడ రుద్రదేవ మహారాజా అన్న పేరులో షీ యూస్ టు రూల్ వరంగల్. Question number 51. Statement A. Akbar, Jahangir and Shah Jahan followed the idea of Sulekul అంటే యూనివర్సల్ పీస్ యాజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నెన్స్. ఇది దిస్ ఇస్ ట్రూ ఓన్లీ. ఎందుకు అంటే ఇండియాలో హిందూస్ ఎక్కువ ఉండేవాళ్ళు. వీళ్ళు మనకి ఇండియాకు వచ్చినప్పుడు వీళ్ళతో పాటు ముస్లిమ్స్ కూడా ఎక్కువ వచ్చారు కాబట్టి వాళ్ళ పాపులేషన్ పెరిగేసరికి ఇట్ వాజ్ నీడెడ్ దట్ ఎవ్రీబడి స్టే టుగెదర్ అండ్ దెర్ వాజ్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. సో రిలీజియన్స్ టాలరెన్స్ ఉండాలి.
అందరూ ఒకళ్ళనొకళ్ళు యాక్సెప్ట్ చేయాలి, పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఉండాలి అని చెప్పి దే ఫాలో ద ఐడియా ఆఫ్ సులేకుల్ లేదా యూనివర్సల్ పీస్. స్టేట్మెంట్ బి, అక్బర్స్ ఇంటరాక్షన్స్ విత్ పీపుల్ connected with faiths made him realize that religious scholars who emphasized rituals and dogmas were often bigots. This is also true ఎందుకంటే అక్బర్ ఎప్పుడైతే ఈ రిలీజియస్ హెడ్స్ రిలీజియస్ స్కాలర్స్తో వాళ్ళ ఆస్థానంలో ఎప్పుడైతే వాళ్ళకి డిస్కషన్స్ నడుస్తూ ఉండేవో అప్పుడు హీ యూస్ టు ఫైండ్ అవుట్కి వీళ్ళు చాలా రిచువల్స్ని చాలా సూపర్స్టిషన్స్ని కళ్ళు మూసుకొని ఫాలో అవుతూ ఉంటారు, ఇది ఇలానే చేయాలి అది అలానే చేయాలి అంటూ ఉంటారు. కాబట్టి లేదా తక్కువ జాతి వాళ్ళని ఎక్కువ జాతి వాళ్ళతో కలవటానికి వీల్లేదని చెప్పి ఇలాంటివన్నీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. ఇలా ఉన్నప్పుడు సొసైటీలో హార్మనీ అనేది ఉండదు. సో he understood that these scholars emphasize rituals and dogmas. సో ఆప్షన్ ఇందులో చూస్తే ఆప్షన్ 3 both A and B are true and B is the reason for A అనేది కరెక్ట్ ఆన్సర్. Question number 52, statement A. Under the Delhi Sultans and the Mughals, the hierarchy between social classes decreased. Statement B, the tribal societies were not divided into numerous unequal classes. ఇది ఇప్పటికి కూడా కరెక్టే. ట్రైబల్ సొసైటీస్లో వాళ్ళకి ఎక్కువ తక్కువ అన్నట్టు కాకుండా వాళ్ళందరూ ఒకలాగానే ఉండిపోతారు. అందులో వాళ్ళకి అప్పర్ క్లాసులు లోవర్ క్లాసులు అంటూ ఏమి ఉండరు. నా స్టేట్మెంట్ ఏ ఏదైతే ఉందో ద హైరార్కీ బిట్వీన్ సోషల్ క్లాసెస్ డిక్రీజ్డ్ అన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ద హైరార్కీ బిట్వీన్ సోషల్ క్లాసెస్ హ్యాస్ యాక్చువల్లీ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనత్ అండ్ మొఘల్ ఎంపైర్. సోషల్ క్లాసెస్లో అసలు ఎప్పుడు కూడా డిఫరెన్స్ చాలా ఉండేది. కానీ ఈ ఢిల్లీ సల్తనత్ మొఘల్ ఎంపైర్ వచ్చేసరికి వాళ్ళు దే ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ ర్యాంక్ సిస్టమ్. ఈ ర్యాంక్ సిస్టమ్ వల్ల యాక్చువల్లీ ద సోషల్ క్లాసెస్ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువైంది. సో ఆప్షన్ 2 A is false and B is true is the correct answer. Question number 53. Statement A, Bahadur Shah Zafar wrote letters to all the chiefs and rulers to organize a confederacy of Indian states to fight the British. This is very true. ఎందుకంటే ఎప్పుడైతే రివోల్ట్ స్టార్ట్ అయిందో, రివోల్ట్ ఆఫ్ 1857, అందరూ కలిసి లీడర్స్ వాళ్ళు బహదూర్ షా జఫర్ని అప్రోచ్ అయ్యి అట్లీస్ట్ ఒక్క పేరన్నా మనకి అందరినీ కలిపేందుకు ఒక లీడర్ లాగా ఒక చూపించేందుకు ఒక ఐడల్ లాగా ఒకళ్ళు ఉండారు. కాబట్టి బహదూర్ షా జఫర్ని అప్రోచ్ అయ్యే లీడర్స్ యూ హ్యావ్ టు లీడ్ ద మూమెంట్ అని చెప్పారు. అందుకని చెప్పి బహదూర్ షా జఫర్ హీ రోట్ లెటర్స్ టు ఆల్ ద చీఫ్స్ అండ్ రూలర్స్ అండ్ హీ ఎంకరేజ్ దెమ్ టు ఫైట్ అగైన్స్ ద బ్రిటిష్. Statement B, Bahadur Shah Zafar's decision to bless the rebellion of 1857 changed the entire situation dramatically. ఇది వెరీ ట్రూ, ఎందుకంటే వాళ్ళకి ఒక లీడర్ అనేవాళ్ళు ఒకళ్ళు దొరికేసరికి జనాలలో ఇంకా మోటివేషన్ వచ్చింది ఆ మూమెంట్ని కొంచెం సీరియస్గా చాలా పెద్దగా చేయటానికి. సో స్టేట్మెంట్ బి ఈజ్ ఆల్సో ట్రూ. ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి వస్తే ది ఆన్సర్ ఈజ్ 3. Both A and B are true and B was ensured because of A. Statement Aలో సపోర్ట్ ఇచ్చేసరికి it was like a blessing because of which the revolt was it happened throughout the country. Question number 54. Which of the following is false? In the context of women, caste and reform during the colonial period, Pandita Ramabai founded a widow's home in Pune. The knowledge of ancient texts helped the reformers promote new laws. Vidyasagar suggested that widows could remarry. Prarthana Samaj drew only upon Hindu texts. Option 1, Pandita Ramabai అనే ఆవిడ widow's home in Puneలో ఫౌండ్ చేశారు. Knowledge of ancient texts helped the reformers promote new laws. Vidyasagar suggested widows could remarry. మూడు కరెక్టే. ప్రార్థనా సమాజ్ అని ఏదైతే ఉందో ఇట్ వాజ్ యాక్చువల్లీ రిఫార్మ్ మూమెంట్. ఎందుకంటే మన రిలీజియన్లో
చాలా డిఫరెన్సెస్, మనుషుల మధ్యలో డిఫరెన్సెస్, చాలా రిచువల్స్, చాలా ఆర్థడాక్స్గా ఉండేవాళ్ళు. కాబట్టి ఈ ప్రార్థనా సమాజ్ అనేది ఇట్ వాజ్ ఏ రిఫార్మ్ మూమెంట్ ఇన్ బ్రిటిష్ ఇండియా. దీంట్లో సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ అంటే ప్రోగ్రెసివ్ ఐడియాస్తో విడో రీమ్యారేజ్ చేయాలి, లేదా ఆడపిల్లల్ని చదువుకొనివ్వాలి, ఆడవాళ్ళని బయటికి రానివ్వాలి, ఇలా చాలా రేషనల్ అండ్ ప్రోగ్రెసివ్ ఐడియాస్తో ఫామ్ అయిందే ప్రార్థనా సమాజ్. కాకపోతే ఈ ప్రార్థనా సమాజ్ అనేది వాళ్ళ ఇన్స్పిరేషన్ ఓన్లీ ఫ్రమ్ హిందూ టెక్స్ట్ లేదు, ఇట్ ఆల్సో ఇంక్లూడెడ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం. సో ప్రార్థనా సమాజ్ డ్రూ ఓన్లీ అపాన్ హిందూ టెక్స్ట్ అనేది కరెక్ట్ కాదు. నౌ ఇఫ్ యూ గో టు ద no option, so this one option 4 is the correct answer because it is not true. Question number 55. The state of Telangana was earlier part of which state of India? Andhra Pradesh, ఇది మనకు తెలిసిందే. Question number 56. Consider the following statements and select the option that indicates the correct role of media in a democracy. డెమోక్రసీలో మీడియా అసలు ఏం చేయాలి? మీడియా అనేది సిటిజన్స్కి న్యూస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఉండాలి, అన్బయాస్డ్గా ఉండాలి, బయాస్డ్గా ఉండకూడదు. అంటే వాళ్ళు ఏ పార్టీని సపోర్ట్ చేస్తారో వాళ్ళ గురించి మంచిగా మాట్లాడటము, వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా సపోర్ట్ చేసి మాట్లాడటము, ఇలా కాకుండా అన్బయాస్డ్గా ఉండాలి మీడియా. ప్లస్ సమాజంలోని అన్ని రకాల జనాలు లేదా ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ పర్స్పెక్టివ్ని ఇవ్వాలి. Now let us see the options. It should provide information to citizens through news. This is true. It should provide the point of view of the advertiser through the news programs. It must discuss the views of all sections. True. So ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి వస్తే the third one, only A and C is the correct answer. Question number 57. Which of the following advertisements is not an example of gender stereotype? Gender stereotype అంటే ఏంటి? Gender stereotype అంటే predefined expectations or roles assigned to individuals based on gender. ఆడవాళ్ళు ఇలానే ఉండాలి, మగవాళ్ళు అలానే ఉండాలి అని సొసైటీ ఏదైతే మనకి ముందు నుంచే ఫ్రేమ్ చేసి ఉంచుతుందో దాన్నే మనము జెండర్ స్టీరియోటైపింగ్ అంటాం. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ చూస్తే అ గర్ల్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ అ షూ హో, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఛాలెంజింగ్ ది జెండర్ స్టీరియోటైపింగ్. ఎందుకంటే ఆడవాళ్ళు అనేసరికి, ఆడపిల్లలు అనేసరికి ఈ సాఫ్ట్గా ఉండే గేమ్సే ఆడాలి, ఫుట్బాల్ వేసే బాయ్స్ గేమ్ అన్నట్టు కాకుండా in this advertisement they are showing a girl playing football for a sport shoe. అందుకని చెప్పి this is not an example of gender stereotype. Second one, a mother making tea in an advertisement for a tea brand. ఇది ఫెమినైన్ వర్క్ లాగా చూపించారు కాబట్టి this is stereotyping. A woman doing makeup in an advertisement for a lipstick is also gender stereotyping. A woman being dropped by her husband to office for a car in an advertisement for a car. తనంతటా తాను డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది అంటే ఇట్ వాజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జెండర్ స్టీరియోటైప్. హస్బెండ్ డ్రాప్ చేశాడు అని చూపిస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ స్టీరియోటైపింగ్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ అన్నారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అ గర్ల్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఈజ్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ అన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ అ స్పోర్ట్స్ షూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 58. Identify the continent from the given features A and B. A, it is the smallest continent that lies entirely in the southern hemisphere. It is also called island continent. Southern hemisphere low island continent ante it is Australia. Option 2 is the correct answer. Question number 59. As we move away from the sun in the solar system, time taken by planets to complete one orbit around the sun increases. Time taken by planets to complete one orbit around the sun decreases. Size of the planets decreases gradually. Planets very close to the sun are made up of gases and liquids, and the planets far away from the sun are made up of rocks. Idi sun aithe vallu they are saying
యాజ్ వీ మూవ్ అవే ఫ్రమ్ ద సన్ ఏమవుతుంది? టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆర్బిట్ అరౌండ్ ద సన్ పెరుగుతుందా తగ్గుతుందా? ఆబ్వియస్లీ పెరుగుతుంది. దీన్ని మనము కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ అంటాం. సో అకార్డింగ్ టు కెప్లర్స్ laws of planetary motion, planets farther from the sun take longer to complete their orbits compared to those closer to the sun. Question number 60. Imagine if the earth is not inclined towards the plane of its orbit, then the circle of illumination will match with longitudinal lines. The circle of illumination will match with latitudinal lines. There will be no seasonal variation in a particular region. There will be more seasonal variation in a particular region. Circle of illumination అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఎర్త్ ఉండి ఇది సన్ అని చెప్పి అన్నప్పుడు మనము డే టైం చూస్తే ఈ హాఫ్లో సన్లైట్ పడుతుంది, ఈ హాఫ్లో సన్లైట్ పడదు. సో ఇటువైపు నుంచి అటువైపు, అటువైపు నుంచి ఇటువైపు మీరు ఇలా ఏదైతే మనం సర్కిల్ లాగా చూస్తామో దీన్ని మనము సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటాం. ఇదే లైన్లో మనం డ్రా చేసేవి ఏంటి? ఇలాంటి లైన్స్లోనే మనం డ్రా చేసే వాటిని మనము లాంగిట్యూడ్స్ అంటాం. నౌ ఇఫ్ యూ సీ ఆప్షన్ ఏ, the circle of illumination will match with longitudinal lines is the correct answer. Question number 61. A Gram Panchayat is elected for a term of how many years in India? Obviously, మన దేశంలో అన్ని 5 years. What is the designation of the person in charge of a police station? Is SHO అంటే Station House Officer. Question number 63. The amendment brought about in 2005 to the Hindu Succession Act provided for which of the following? Hindu Succession Act 2005 కింద ఇందులోంచి దేన్ని యాడ్ చేశారు? రైట్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్ టు ఓపెన్ రిలీజియస్ స్కూల్స్, రైట్ ఆఫ్ విమెన్ టు హ్యావ్ అన్ ఈక్వల్ షేర్ ఇన్ ఫ్యామిలీ ప్రాపర్టీ, రైట్ ఆఫ్ హిందూ కమ్యూనిటీ టు హ్యావ్ స్పెషల్ లాస్ గవర్నింగ్ మ్యారేజ్, right of men to protect themselves for paying compensation after divorce. 2005 Hindu Succession Act కింద right of women to have equal share in family property అన్నది యాడ్ అయింది. ఈ అమెండ్మెంట్ ప్రకారం ఆడపిల్లలకి మగపిల్లలతో పాటు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఈక్వల్ షేర్ ఇవ్వటం అనేది ఉంది. క్వశ్చన్ నెంబర్ 64. Who is considered as the final interpreter of the Indian Constitution? ఫైనల్ ఇంటర్ప్రిటర్ అంటే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు అన్నిటికంటే హై లెవెల్లో మనకి క్లారిఫై చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్, జ్యుడిషియరీ, అటార్నీ జనరల్. ఎప్పుడైనా ఏదైనా అంబిగ్యూటీ ఉన్నప్పుడు లేదా ఏదైనా ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ ఏది అన్నది డిసైడ్ చేసేది మనకి జ్యుడిషియరీ. సో ఆప్షన్ 3 is the correct answer. Question number 65. The Prevention of Atrocities Act 1989 was enacted to provide justice to which of the following communities? Dalits and minorities, minorities and tribals, tribals and Dalits, only minorities. ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అనేది 1989లో వచ్చింది. దీన్ని మనము కామన్గా షెడ్యూల్డ్ castes and scheduled tribes prevention of atrocities యాక్ట్ అని కూడా అంటాము. దీనివల్ల ఏంటంటే ఎవరైనా షెడ్యూల్ కాస్ట్ లేదా షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఎవరైనా ఏదన్నా ఆఫెన్స్ ఏదన్నా చేస్తే అకార్డింగ్ టు దిస్ యాక్ట్ they can get justice. That is only the Prevention of Atrocities Act 1989. దీంట్లో ప్రైమరీ ఫోకస్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ మీద ఉంది. సో ది ఆప్షన్ ట్రైబ్స్ అండ్ దళిత్స్ is the correct answer. Tribals and Dalits. Question number 66.
A political system having more than one level of government can be described as ఫెడరల్. ఫెడరల్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. అలా మల్టిపుల్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ లెవెల్స్ ఉన్నదాన్ని మనము ఫెడరల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. Question number 67. Which of the following policies promote social justice? Reservation of seats in government employment for listed Dalit candidates, enacting minimum wages act. సోషల్ జస్టిస్ అంటే అందరికీ సమానంగా మనం చూడగలగటమే సోషల్ జస్టిస్. ఇప్పుడు ఎవరైతే షెడ్యూల్ కాస్ట్ లేదా ట్రైబల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి అసలు పైకి ముందుకు రావడానికి, డబ్బులు సంపాదించుకునేందుకు పైకి రావడానికి ఆపర్చునిటీసే చాలా తక్కువ ఉండేవి. అందుకని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని రిజర్వేషన్ సీట్స్ ఉంచి వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకని చెప్పి, లేదా పాస్ మార్కులు తక్కువ ఉంచి వాళ్ళు పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకుని వాళ్ళు కూడా పైకి వచ్చేందుకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. దాన్ని మనము రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ లిస్టెడ్ దళిత్ క్యాండిడేట్స్ అంటాం. ఇనాక్టింగ్ మినిమం వేజ్ యాక్ట్ కింద ఫేర్, ఇప్పుడు పాతకాలంలోనూ లేదా చిన్న చిన్న గ్రామాల్లో వాళ్ళ పనికి తగ్గంత జీతం వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈ ఇనాక్టింగ్ మినిమం వేజెస్ యాక్ట్ కింద ఇన్కమ్ అనేది లేదా వాళ్ళకి ఇచ్చే వేజెస్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి, వాళ్ళ పనికి సరిపోయేట్టు వాళ్ళకి వేజెస్ ఇవ్వాలి, లేదా ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ కాకుండా దే షుడెంట్ బి ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్. దీనివల్ల అసలు మనకి సొసైటీలో సోషల్ జస్టిస్ వస్తుందని ఈ 2 యాక్ట్స్ తీసుకొచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలసీస్ ప్రమోట్ సోషల్ జస్టిస్ అంటే ఆప్షన్ 3 is the correct answer. Both. Question number 68. In a discussion on architecture of New Delhi, a teacher should focus on discussing న్యూ ఢిల్లీ ఎలా ఉంటుంది, వాళ్ళు చేసిన బ్రిటిష్ టైంలో కొలోనియల్ పీరియడ్లో ఏదైతే బిల్డింగ్స్ అన్నీ కన్స్ట్రక్ట్ చేశారో వాటి ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేని గురించి ఫోకస్ చేయాలి టీచర్? హౌ టూరిస్ట్ లుక్ ఎట్ బిల్డింగ్స్ is not needed. How to view the buildings from afar, how does it help? Superiority of its style over old Delhi అనేది కూడా కరెక్ట్ కాదు. ఆప్షన్ 4, how it asserted British importance and created a sense of awe అనేది is the correct answer. ఈ న్యూఢిల్లీలో ఏదైతే స్ట్రక్చర్స్ ఉంటాయో, లైక్ రాష్ట్రపతి భవన్ ఉంది, లేదా ఇండియా గేట్, ఇలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఏవైతే కొలోనియల్ పీరియడ్లో బ్రిటిషర్స్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిని వాళ్ళు చాలా గ్రాండ్గా అదొక పెద్ద ప్యాలెస్ లాగా, ఒక పెద్ద మాన్యుమెంట్ అన్నట్టు క్రియేట్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ అలా ఎందుకు చేశారంటే వాటిని చూసంగానే మనకి ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారో పవర్ అంతా వీళ్ళ దగ్గర ఉంది, లేదా మన అథారిటీస్ వీళ్ళు అన్నది మనకు అర్థమయ్యేట్టు, వీళ్ళు మనని రూల్ చేస్తున్నారు అన్నది మనకి అర్థమయ్యేట్టు వాటిని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆప్షన్ 4, హౌ ఇట్ అసర్టెడ్ బ్రిటిష్ ఇంపార్టెన్స్ అండ్ క్రియేటెడ్ సెన్స్ ఆఫ్ ఆ అన్నది కరెక్ట్ ఆన్సర్. Question number 69. The teaching of history must be done with the focused objective of transmitting what happened in the past, memorizing how it happened in the past, identifying issues which are relevant in the present, developing performing abilities of the learners. Option 3, identifying issues which are relevant in the present అన్నది ఈ 4లోంచి దట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ ఆన్సర్. ఈ హిస్టరీ మనం నేర్పించినప్పుడు ఊరికే ఫ్యాక్ట్స్ని, ఈవెంట్స్, డేట్స్ మెమరైజేషన్ చేయటమే కాకుండా చిల్డ్రన్ షుడ్ అండర్స్టాండ్ డీప్లీ అబౌట్ ద హిస్టారికల్ ఈవెంట్స్. ఆ ఈవెంట్స్ని ప్రజెంట్ టైంలో కూడా ఇంకా ఉంటున్నాయా, లేదా హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రజెంట్, ఆర్ వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద పాస్ట్ ఈవెంట్స్ అండ్ కంటెంపరీ ఇష్యూస్. ఇలాంటివన్నీ పిల్లల్లో మనము ఎలాంటి ఆలోచన శక్తిని పెంపొందించడానికి ట్రై చేయాలి. క్వశ్చన్ నెంబర్ 70. వాట్ క్యాన్ బీ ద పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ కరెంట్ అఫైర్స్ ఇన్ సోషల్ స్టడీస్ క్లాస్ రూమ్? కరెంట్ అఫైర్స్ అనేది సోషల్ స్టడీస్లో ఎందుకు చూపించాలి? ఈ కరెంట్ అఫైర్స్ అనేసరికి గుర్తొచ్చింది, పేపర్ 2 SSTలో మినిమల్గా కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ అ ఫ్యూ మినిమల్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, లేదా ఫినాన్స్ మినిస్టర్ ఎవరు, డిఫెన్స్ మినిస్టర్ ఎవరు,
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు ప్రెసిడెంట్ అవ్వకముందు వాట్ వాజ్ హర్ పోస్ట్, ఇలా కొన్ని బేసిక్ కరెంట్ అఫైర్స్ మాత్రం సీటెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి. నౌ లెట్ us go back to question number 70. What can be the purpose of introducing current affairs in social science classroom? Promote interest in the issues of the country అన్నది కరెక్టే. 2. డెవలప్ స్కిల్స్ ఆఫ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ ఇవాల్యుయేషన్, ఇది కూడా కరెక్టే. కరెంట్ అఫైర్స్తో మనకి ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. సి. బిల్డ్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్ బై ప్రొవైడింగ్ సెన్సేషనల్ న్యూస్, అన్నది కరెక్ట్ కాదు. హెల్ప్ ద లెర్నర్ రిలేట్ స్కూల్ లెర్నింగ్ టు life outside of school is a very very important objective of introducing current affairs in social science classroom. So options A, B, D annavi correct kabatti, now if you go back to options A, B, D are true annadi correct answer. Question number 71. The objective of discussing equality in a social science classroom is to, ఈక్వాలిటీ అంటే ఏంటి? ఈక్వాలిటీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్లాస్, క్రీడ్, రిలీజియన్, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయగలగాలి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆర్ వీ షుడ్ రెస్పెక్ట్ అండ్ గివ్ డిగ్నిటీ టు ఎవ్రీ పర్సన్ రిగార్డ్లెస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అనేది మనము ఈక్వాలిటీ కింద తీసుకుంటాం. Now let us see A. Address issues. The objective of discussing equality in a social science classroom is to address issues of dignity with the learners is true. To sensitize learners towards respecting everyone another kuda correct. Build upon values enshrined in the constitution. Right to equality prakaram kuda manam chuste equal ga treat cheyadam ravali. Explain all the differences lead to inequality is not needed. So options A, B and C, option 1 is the correct answer. Question number 72. In order to address the diversity that exists in the class and in society, వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి పిల్లలు క్లాస్కి వస్తారు, లేదా మనం సొసైటీలోకి వెళ్ళి చూస్తే కూడా వీ విల్ ఫైండ్ పీపుల్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్ నుంచి వస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఒకళ్ళు విలేజ్ నుంచి రావచ్చు, ఒకళ్ళు సిటీ బ్రాటప్ అవ్వచ్చు, లేదా ఒకళ్ళు బిజినెస్ క్లాస్లో ఉండొచ్చు, ఒకళ్ళు చాలా చిన్న జాబ్ చేసుకుంటూ వాళ్ళ పిల్లలు ఉండొచ్చు. ఇలా ఒక క్లాస్లో చూస్తే మనకి యూ విల్ హ్యావ్ చిల్డ్రన్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్. ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద డైవర్సిటీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద క్లాస్ అండ్ ఇన్ సొసైటీ, a social science teacher needs to include examples of multiple cultures in the class discussions. ఇది చాలా కరెక్టే, ఎందుకంటే డిఫరెంట్ కల్చర్స్ నుంచి మనము ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఆ క్లాస్లో ఎవరైతే పిల్లలు డైవర్స్ పీపుల్ ఉంటారో దే మే ఫీల్ కనెక్టెడ్ విత్ ద టాపిక్ అండ్ దే మే ఫీల్ ఇంక్లూడెడ్. బి. టేకప్ ఓన్లీ ఎగ్జాంపుల్స్ దట్ ఆర్ రెలవెంట్ టు ద మెజారిటీ అనేది కరెక్ట్ కాదు. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు షేర్ their personal experiences in the class also correct. So option A and C are correct annappudu option 1 is the correct answer. Question number 73. Assessment in social science should emphasize identification of learners who are failing. Assessment అనేది మనము ఎవరు పాస్ అవుతున్నారు, ఎవరు ఫెయిల్ అవుతున్నారు, ఎవరు ఫస్ట్ వస్తున్నారు, లేదా ఎవరికి మనం ప్రైజ్ ఇవ్వాలి ఫస్ట్ వచ్చిన పిల్లలు, ఇందుకు కాదు అసెస్మెంట్ అనేది చేసేది. అసెస్మెంట్ అనేది పిల్లలకి మనం చెప్పింది అసలు అర్థమైందా, అర్థం కాలేదా, లేదా మనము నేర్పించిన దాన్ని వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు దాన్ని అప్లై చేయగలుగుతున్నారా లేదా అన్న దానికోసం మనము అసెస్మెంట్ చేస్తాం. సో అసెస్మెంట్ ఇన్ సోషల్ సైన్స్ షుడ్ ఎంఫసైజ్ ఆన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెర్నర్స్ హూ ఆర్ ఫెయిలింగ్, టెస్టింగ్ లెర్నర్స్ రైటింగ్ ఎబిలిటీస్ ఇన్ ద క్లాస్. రైటింగ్ ఎబిలిటీస్ కరెక్టే, మనం టెస్ట్ చేయాలి, కానీ దట్ షుడెంట్ బీ ద ఓన్లీ క్రైటీరియా అండ్ దట్ షుడెంట్ బీ ద ఎంఫసిస్ ఆన్. థర్డ్, మెజరింగ్ రిటెన్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై లెర్నర్స్. రిటెన్షన్ ఉందా లేదా అన్నది కూడా చూడాలి, కానీ బట్ అది కాదు ఎంఫసిస్. ఫోర్త్, ఇవాల్యుయేషన్ ఆఫ్ లెర్నర్స్ ఎబిలిటీ టు ఎక్స్ట్రాపోలేట్ దే లెర్నింగ్ టు వేరియస్ లైఫ్ సిచ్యువేషన్స్. అంటే నేర్చుకున్న దాన్ని బయటికి తీసుకెళ్ళి రియల్ లైఫ్ సిచ్యువేషన్లో అప్లై చేయగలుగుతున్నారా లేదా. సో ఆప్షన్ 4 is the correct answer. An example of secondary source is C.A. Bailey's An Illustrated History of Modern India,
James Mill's A History of British India, Constitution of India, painting by Rabindranath Tagore. This is Rabindranath, typing mistake. Okay, now what is a primary source, what is a secondary source? Primary source అంటే ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో అక్కడి నుంచి డైరెక్ట్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఎవరైతే తీసుకుంటారో దాన్ని ప్రైమరీ సోర్స్ అంటాం. ఆ పర్సన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా కలెక్ట్ చేశారో దాన్ని వాడుకొని మనం ఏదైనా డేటా ఏదైనా పుస్తకం రాయటం కానీ, ఏదైనా టేబుల్ క్రియేట్ చేయటం కానీ, లేదా మనం అనలైజ్ చేయగలగటం ఏదైనా చేస్తే దాన్ని సెకండరీ సోర్స్ అంటారు. Now if you go back to the options, option 1 ఏదైతే ఉందో C.A. Baylis and Illustrated History of Modern India అనేది, it is actually a book of analysis and interpretation of historical events in India. సో ఏవైతే ప్రైమరీ సోర్సెస్ వేరే వేరే చోట్ల నుంచి ఉన్నాయో వాటిని చదివి ఆ రీసెర్చ్ని బేస్ చేసుకుని C.A. Baylis అన్న ఆయన ఈ పుస్తకం అండ్ ఇల్లుస్ట్రేటెడ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా రాశారు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అ సెకండరీ సోర్స్. ఆప్షన్ 2 జేమ్ మిల్స్ అ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనేది, హీ వాజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఈవెంట్స్. అతను మన కంట్రీలోనే ఉండి చూస్తున్న దాన్ని బట్టి హీ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ హీ రోట్ దిస్ బుక్. సో దిస్ ఈజ్ అ ప్రైమరీ సోర్స్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఇట్స్ ఎ ప్రైమరీ సోర్స్ డాక్యుమెంట్. ఎందుకంటే మనం దాని లీగల్ ఫ్రేమ్వర్క్ లాగా దాన్ని మనం ఫౌండేషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్ లాగా తయారు చేసుకున్నాం కాబట్టి Constitution of India also is a primary source. Painting is also a primary source ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న ఆయన తన ఆలోచనల్ని తన పర్స్పెక్టివ్ని ఆ పెయింటింగ్లో పెట్టారు కాబట్టి ఇట్ ఈస్ అ ప్రైమరీ సోర్స్. సో ఆప్షన్ 1 C.A. Baylis and Illustrated History of Modern India is the correct answer. Question number 75. To discuss on women's education in colonial India, students could refer to the following autobiography. కొలోనియల్ ఇండియా టైంలో ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఛాలెంజెస్ వాటి గురించి తెలుసుకోవాలంటే ఎవరి ఆటోబయోగ్రఫీ చదవాలి? దీని ఆన్సర్ రాజ్ సుందరి దేవీస్ అమర్జిబాన్. ఈ రాజ్ సుందరి దేవి అన్న ఆవిడ ఇట్ ఈస్ ఆటోబయోగ్రఫీ, బెంగాలీ ఆవిడ. ఈవిడ తన ఛాలెంజెస్ ఎలా అసలు తను చదువుకోగలిగింది, ఎందుకంటే ఆ కాలంలో ఆడవాళ్ళ చదువులకి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ఇంగ్లీష్ చదువులు అయితే అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది వాళ్ళని అసలు నేర్చుకొని ఇచ్చేవాళ్ళు కాదు. సో ఆవిడ చదవటం నేర్చుకున్న తర్వాత తన ఎవ్రీడే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక బుక్ లాగా రాశారు. దాన్నే అమర్జిబాన్ అని చెప్పి పేరు పెట్టారు. సో ఆప్షన్ 2 ఈజ్ ఆటోబయోగ్రఫీ బై రాజ్ సుందరి దేవి అండ్ ద నేమ్ ఈజ్ అమర్జిబాన్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ మిగతావి కూడా చూద్దాము, ఎందుకంటే ఈ ఆప్షన్స్ అన్నీ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నవే. యాక్చువల్లీ అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బుక్స్లోంచే ఇస్తున్నారు. యూ హ్యావ్ టు థరోలీ రీడ్ ఆల్ ద ఎన్సీఆర్టీ బుక్స్ ఫ్రమ్ 6th, 7th, 8th టు కాన్ఫిడెంట్లీ ఫేస్ దిస్ పేపర్ 2 ఆఫ్ ఎస్ఎస్టీ ఎగ్జామ్. బేసికలీ ఇప్పుడు మనం ఏదైతే క్వశ్చన్ నెంబర్ 75 చూస్తున్నామో మీరు క్లాస్ 7లో చూడొచ్చు. విమెన్ హూ చేంజ్ ద వరల్డ్ అన్నది చూస్తే దాంట్లో మీకు ఇవన్నీ వస్తాయి. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఇన్ ద మెయిన్ లెసన్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఇన్ ద బాక్స్ గివెన్ ఇన్సైడ్ ద లెసన్. నో లెట్ us గో బ్యాక్. ఆప్షన్ 1 చూస్తే తారాబాయి షిండే స్త్రీ పురుష తులన అని చెప్పి అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆటోబయోగ్రఫీ. యాక్చువల్లీ తారాబాయి షిండే అని ఆవిడ షీ వాజ్ ఎ ఫెమినిస్ట్. ఆవిడ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో ఏదైతే జెండర్ ఇన్ఈక్వాలిటీ చూపించేవాళ్ళో దాని గురించి రాసిన పుస్తకమే స్త్రీ పురుష తులన, అంటే కంపారిజన్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. సొసైటీలో ఆడవాళ్ళకి మగవాళ్ళని ఎంత డిఫరెంట్గా చూసేవాళ్ళు అనేది ఈ పుస్తకం. ద థర్డ్ వన్ ఈజ్ రొక్కయ్య షెఖావత్ హుసేన్ సుల్తానా డ్రీమ్. ఈ రొక్కయ్య షెఖావత్ హుసేన్ అన్న ఆవిడ చాలా రిచ్ ఫ్యామిలీలోనే పుట్టారు. వాళ్ళకి చాలా ఆస్తులు కూడా ఉండేవి. ఉర్దూలో షీ కుడ్ రీడ్ అండ్ రైట్, కానీ ఆవిడ్ని బెంగాలీ లేదా బాంగ్లా, ఇంగ్లీష్ ఈ రెండు చదవనివ్వలే. ఎందుకంటే ఇంగ్లీష్కి ఎక్స్పోజ్ అయితే ఇంగ్లీష్లో ఉన్న పుస్తకాల నుంచి వచ్చే నాలెడ్జ్ ఆడపిల్లలకి వద్దు, మంచిది కాదని చెప్పి ఇంగ్లీష్ అసలు నేర్పించేవాళ్ళే కాదు. ఇంగ్లీష్ వాజ్ బేసికలీ ఓన్లీ ఫర్ బాయ్స్ ఇన్ దోస్ డేస్. కానీ ఈవిడ విత్ ద హెల్ప్ ఆఫ్ అ సిస్టర్ అండ్ బ్రదర్ షీ లెర్న్ టు రీడ్ అండ్ రైట్ ఇంగ్లీష్ అండ్ షీ రోట్ అ స్టోరీ కాల్డ్ సుల్తానాస్ డ్రీమ్ ఇన్ 1905.
దిస్ ఈజ్ ఎ ఇమాజినరీ స్టోరీ. ఈ స్టోరీలో ఒక లేడీ ల్యాండ్ అని చెప్పి ఒక ఊరు ఉంటుంది. అందులో ఓన్లీ లేడీసే ఉంటారు. ఆడవాళ్ళని ఒక సెక్లూషన్లో పడేస్తారు, అంటే జైలు లాగా ఒక చోట. ఇందులో ఆడవాళ్ళకి దే హ్యాడ్ ద ఫ్రీడమ్ టు స్టడీ, వర్క్, క్రియేట్ ఇన్వెన్షన్స్, లేదా దే వర్ ఏబుల్ టు ఫ్లై ఎయిర్ కార్స్. ఇలాంటివన్నీ ఏవైతే మనము ఇమాజిన్ కూడా చేయలేము, అలాంటివన్నీ ఇన్ హర్ ఇమాజినేషన్ అవి ఆవిడ ఈ సుల్తానాస్ డ్రీమ్లో స్టోరీ లాగా రాసింది. బట్ ఇట్ ఎండ్స్ విత్ సేయింగ్ దట్ షీ వేక్స్ అప్ టు ద రియాలిటీ ఇన్ ఓన్ లైఫ్. ద ఫోర్త్ వన్ ఇస్ సత్తనార్ మణిమేకలై అనేది. దిస్ ఈస్ అ వెరీ ఓల్డ్ బుక్. ఇది 1400 years బ్యాక్ది. This has nothing to do with women's education in colonial India. So option 2, Raj Sundari Devi's Amar Jiban is the correct answer. Question number 76. The teaching of geography should develop perspectives related to issues concerning. Geography మనం నేర్పించినప్పుడు అసలు దేని మీద మనకి ఆలోచన రావాలి. రిసోర్సెస్ అండ్ కన్జర్వేషన్, డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఛాలెంజెస్ టు యూనిటీ ఇన్ డైవర్సిటీ, హ్యూమన్ డెవలప్మెంట్. ఇందులో ఆప్షన్ సి చూస్తే ఛాలెంజెస్ టు యూనిటీ ఇన్ డైవర్సిటీస్ అనేది పొలిటికల్ సైన్స్లోకి వస్తుంది, కానీ జోగ్రఫీలోకి రాదు. అందుకని ఆప్షన్ సి ఈజ్ అవుట్. సో ఆప్షన్ ఏ రిసోర్సెస్ అండ్ కన్జర్వేషన్ గురించి, వాటికి రిలేటెడ్ ఇష్యూస్ చూడాలి. డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఎందుకంటే ఏదైనా డెవలప్మెంట్ ఉన్న చోట జనాలు కూడా డిస్ప్లేస్ అవుతూ ఉంటారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనేది కూడా this is also a very important topic, or the issues related to the human development also దీన్ని కూడా మనము చాలా ఇంపార్టెంట్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే పాపులేషన్, అర్బనైజేషన్, మైగ్రేషన్, ఇలా సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఇలాంటివన్నీ హ్యూమన్ డెవలప్మెంట్ కిందకు వస్తాయి. సో ఆప్షన్ ఏ, బి అండ్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77. An active social science classroom would encourage learners to keep discussions minimal, be focused on reading the textbook, listen to the lectures and rely on what is being shared. ఈ మూడు కరెక్ట్ కాదు. పార్టిసిపేట్ ఇన్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ చదివినా ఫుల్ మనకి క్రిటికల్ థింకింగ్ ఇలాంటివి ఇంప్రూవ్ అవ్వవు. డిస్కషన్సే లేకుండా అసలు there is no point in sitting in a class, and listening to the lectures in a passive way will also not help the child. పార్టిసిపేటింగ్ ఇన్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వస్తుంది. కాబట్టి దీనివల్ల పిల్లలకి నాలెడ్జ్, స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అండ్ నేర్చుకున్నది రియల్ వరల్డ్ సెనేరియోలో మనం ఎలా వాడచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్కి, ఇట్లాంటి వాటికి ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78. Which of the following are true about end text questions? లెసన్ ఎండ్లో ఉండే క్వశ్చన్స్ గురించి. ఎంకరేజ్ లెర్నర్స్ టు ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్ అండ్ డిబేట్ ఆన్ ఇష్యూస్. ఎస్, ఇది కరెక్ట్. బి, ప్రాజెక్ట్ వర్క్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఆర్ టైప్స్ ఆఫ్ ఎండ్ టెక్స్ట్ క్వశ్చన్స్. అవును, ఇది బీఎడ్లో కూడా ఇస్తారు మనకి. సి, ఎక్స్పాండ్స్ ఆన్ ద లెర్నర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ రిలేట్ విత్ వాట్ హ్యాస్ బీన్ టాట్ ఎర్లియర్. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇట్ డజంట్ హెల్ప్ అస్ ఎక్స్పాండ్ ది అండర్స్టాండింగ్. ఎండ్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో దే ఓన్లీ ఎయిమ్ ఇట్ లెర్నర్స్ కాంప్రహెన్షన్ ఆఫ్ కాన్సెప్ట్స్. అంటే ఆ లెసన్లో ఏదైతే కాన్సెప్ట్ నేర్పించారో అది వాళ్ళకి అర్థమైందా, అర్థం కాలేదా, నెక్స్ట్ ఆ నాలెడ్జ్, ఆ కాన్సెప్ట్ని వాళ్ళు రియల్ లైఫ్ సిచ్యువేషన్లో వాడగలుగుతున్నారా లేదా అన్నది మాత్రమే ఉంటుంది, కానీ ఎక్స్పాండింగ్ మాత్రం ఉండదు. సో ఆప్షన్స్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. క్వశ్చన్ నెంబర్ 79. ద సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ టెక్స్ట్ బుక్స్ అంటే సివిక్స్, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్స్ అంటే సివిక్స్ అని కూడా అంటాం మనము. The social and political life textbooks include definitions and descriptions of socio-political issues. అవును. Second, portray institutions and processes as if they functioned as envisioned in the constitution. ఇలాంటిదేమీ మనకి టెక్స్ట్ బుక్స్లో ఉండవు.
Third is provide diverse concrete examples of people and region. సో మనకి సోషల్ అండ్ పొలిటికల్ టెక్స్ట్ బుక్లో మనకి బేసికల్లీ కనిపించేది డెఫినిషన్స్, లేదు అంటే సొసైటీలో లేదా పొలిటికల్ సెనేరియాలో మనకి ఏం ఇష్యూస్ ఉంటున్నాయి. నెక్స్ట్ ఇస్ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ రీజియన్స్లో ఎగ్జాంపుల్స్ దీనికి రిలేటెడ్ ఇవే ఉంటాయి. సో ఆప్షన్ ఏ అండ్ సి, option 2 is the correct answer. Question number 80. After narrating Dr. Ambedkar's experience on the way to Koregaon, a teacher asks, do you think people at the station discriminated against Dr. Ambedkar and his brothers? In this question, which skill is the teacher emphasizing? Comparing experiences, info from situations, cause and effect, and hypothesizing situation. దీన్ని క్లాస్ 6th డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్ అనే చాప్టర్లోంచి తీసుకున్నారు. ఆ చాప్టర్లో దిస్ హోల్ ఇన్సిడెంట్ ఈస్ గివెన్ ఇన్ డీటెయిల్. షార్ట్లో చెప్తాను. డాక్టర్ అంబేద్కర్ తన బ్రదర్స్ వాళ్ళు చాలా బాగా తయారయ్యి వెల్ డ్రెస్డ్ చిల్డ్రన్ లాగా ఒక చోటు నుంచి రైల్వే స్టేషన్కి వచ్చారు ట్రైన్లో. వచ్చిన తర్వాత దే వర్ వెయిటింగ్ ఫర్ దేర్ ఫాదర్, కానీ వాళ్ళ నాన్న వాళ్ళని పికప్ చేసుకోవడానికి రాలేదు. రానప్పుడు వాళ్ళు చాలా నీట్గా వెల్ డ్రెస్డ్గా ఉండేసరికి స్టేషన్ మాస్టర్ వాళ్ళు ఏ బ్రాహ్మణ్ పిల్లలు అనుకుని హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్ కి వాళ్ళ ఫాదర్ ఎవరు రాలేదని చెప్పి హీ కేమ్ టు దెమ్ అండ్ హీ ఆస్ దెమ్ కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే మా నాన్న రాలేదని చెప్పారు. సో ఏదన్నా కార్ట్ తీసుకుని లేదా బండి తీసుకుని ఎడ్ల బండి తీసుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్తే మేము వి బిలాంగ్ టు ద మహర్ కమ్యూనిటీ అని చెప్తాడు అంబేద్కర్. మహర్ కమ్యూనిటీ అనేది బాంబే ప్రెసిడెన్సీలో ఆ కాలంలో అన్టచబుల్స్ కింద ట్రీట్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఆ స్టేషన్ బయట ఉన్న బండి వాళ్ళు ఎవరూ కూడా ఈ పిల్లల్ని కోరెగాం తీసుకెళ్ళటానికి ఇష్టపడలేదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ ఇన్సిడెంట్. నౌ లెట్ us go back. In this question, which skill is the teacher emphasizing? Do you think people at the station discriminated against Dr. Ambedkar and his brothers? అంటే మనము పిల్లలకి ఈ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు మనం వాళ్ళల్లో ఏంటి వాళ్ళకి వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. ఆప్షన్ 2 ఇన్ఫో ఫ్రమ్ సిచ్యువేషన్స్ అనేది ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అన్నది ఆ సిచ్యువేషన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేట్టు చేస్తాం. సో ఈ డాక్టర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో పిల్లలకి చెప్పినప్పుడు మనము వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎలా ఉంటుంది అదే సిచ్యువేషన్లో మనం నుంచుంటే అన్న దాన్ని బట్టి దే డ్రా ఎ కంక్లూజన్ బేస్డ్ ఆన్ ది ఇన్సిడెంట్. క్వశ్చన్ నెంబర్ 81. టు ఇంట్రడ్యూస్ ద థీమ్ మార్కెట్స్, విచ్ వుడ్ బీ ద బెస్ట్ పెడగాగికల్ మెథడ్? మార్కెట్ అన్న లెసన్ని స్టార్ట్ చేసేప్పుడు ఇంట్రడ్యూస్ చేసేప్పుడు ఏం చూపించాలి? పిక్చర్స్ చూపించాలా మార్కెట్ది, లేదా టెక్స్ట్ బుక్ చదవటం స్టార్ట్ చేయాలా, లేదా దగ్గరగా ఉన్న మార్కెట్లు ఎన్ని మార్కెట్లు ఉన్నాయి స్కూల్ చుట్టూ అని చూపించాలా, లేదా ఎవరైనా షాప్కీపర్ని పిలిచి అతని చేత ఇంటర్వ్యూ ఇప్పించాలా? సో అన్నిటికంటే బెస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ మార్కెట్స్ అన్నప్పుడు ఇన్వైటింగ్ ఏ షాప్కీపర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ టు ద క్లాస్ అన్నది అన్నిటికంటే బెస్ట్. ఎందుకంటే ఇది చాలా ఎంగేజింగ్గా ఉంటుంది పిల్లలకి అండ్ దే విల్ గెట్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది షాప్కీపరే వాళ్ళకి చెప్తారు, లేదా హీ మేక్స్ మార్కెట్ అనేది ఎలా పనిచేస్తుంది అసలు మేము షాప్కీపర్స్గా వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వీ ఫేస్, సప్లై ఎలా ఉంటుంది, డిమాండ్ ఎలా ఉంటుంది, కస్టమర్స్ ప్రెఫరెన్సెస్ ఎలా ఉంటాయి, లేదా వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా వేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ షాప్కీపర్ క్యాన్ గివ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్స్. సో ఆప్షన్ 2 inviting a shopkeeper for an interview to the class is the correct answer. Question number 82. This is the glory of God. Defilement exists within. The body is polluted from within. Be sure of it, says the Mahari Chokha. As a teacher, how would you interpret this poem and discuss with your learners? ఈ పీస్ ఆఫ్ పోయం ఏదైతే ఉందో దీన్ని సూర్యాబాయి అనే ఆవిడ 14th centuryలో మహారాష్ట్రలో రాశారు. ఆ కాలంలో ఈవిడ మహర్ అనే కాస్ట్కి షీ యూస్ టు బిలాంగ్. ఈ మహర్ అనే కాస్ట్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో వాళ్ళని అన్టచబుల్స్ కింద ట్రీట్ చేసేవాళ్ళు.
వాళ్ళని సరిగ్గా వాళ్ళు కాళ్ళు పెడితే లేదా వాళ్ళు ముట్టుకుంటే ఏదైనా ఇంప్యూర్ అయిపోతుంది అన్నట్టు ఆ మహర్ కాస్ట్ పీపుల్ని ట్రీట్ చేసేవాళ్ళు. అందుకని చెప్పి ఆ బాధతో ఈవిడ రాశారు. ఇన్ దిస్ పోయం, ఈ పోయంలో ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు. వాట్ ఈస్ షీ క్వశ్చనింగ్ అంటే ప్యూరిటీ అంటే ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్యూరిటీ అనేది మనుషులందరూ ఒకేలాగా పుడతారు కాబట్టి ప్యూరిటీ అనేది బై బర్త్ రావట్లేదు కదా, అందరూ ఈక్వల్గానే పుడుతున్నారు. సో ప్యూరిటీ అనేది మనం చేసే పనులను బట్టి కాదు, మన ఆలోచనని బట్టి, మన వాల్యూస్ని బట్టి, మన బిలీఫ్స్ని బట్టి మనం ఏమిటి అనేది దట్ ఈస్ వాట్ ఈస్ ప్యూర్ అండ్ వాట్ ఈస్ ఇంప్యూర్. అంతేగాని మనుషుల్ని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కలాగా కాస్ట్ వైజ్ డివైడ్ చేసి ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు అన్నది ఈ పోయం సారాంశం. సో యాజ్ ఎ టీచర్ హౌ వుడ్ యూ ఇంటర్ప్రిట్ దిస్ పోయం అండ్ డిస్కస్ విత్ యువర్ లెర్నర్స్ అన్నప్పుడు హ్యూమన్ ప్యూరిటీ ఈజ్ ఫిక్స్డ్ బై బర్త్ అన్నది కరెక్టే కాదు అసలు. హ్యూమన్ ప్యూరిటీ ఈజ్ డిటర్మిన్డ్ బై ద వర్క్ వీ డూ. హ్యూమన్ ప్యూరిటీ ఈజ్ డిటర్మిన్డ్ బై అవర్ థాట్స్ అండ్ బిలీవ్స్. హ్యూమన్ ప్యూరిటీ క్యాన్ బీ అచీవ్డ్ బై సీకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్. సో ఈ పోయంని బట్టి చూస్తే ది ఆప్షన్ 3 is the correct answer. Human purity is determined by our thoughts and beliefs. Question number 83. Social science curriculum at the upper primary stage focuses on understanding Earth as the habitat of life forms, studying own region, state and country, studying India's past and current development. దీని కోసము we'll just go through this is the SST curriculum. ఇందులో మనము అప్పర్ ప్రైమరీలోకి వెళ్తే, అప్పర్ ప్రైమరీ అంటే క్లాసెస్ 6 to 8. ఇందులో యూ హ్యావ్ 3 సబ్జెక్ట్స్, హిస్టరీ, జోగ్రఫీ, సివిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. హిస్టరీలోకి వెళ్తే మనకి వీ విల్ బి బేసికలీ స్టడింగ్ ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఇవే కాకుండా విల్ బి స్టడింగ్ అబౌట్ ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, సివిలైజేషన్స్ లేదా ఎంపైర్స్, లేదు అంటే కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ప్రామినెంట్ ఇండివిజువల్స్ ఇన్ హిస్టరీ. ఇవన్నీ మనము అప్పర్ ప్రైమరీలో హిస్టరీలో చదువుతాము. జోగ్రఫీలోకి వచ్చేసరికి ఫిజికల్ అండ్ హ్యూమన్ జోగ్రఫీ అంటే ఏవైతే ల్యాండ్ ఫామ్స్ ఉంటాయో, క్లైమేట్ లేదా వెజిటేషన్, న్యాచురల్ రిసోర్సెస్ మన చుట్టూ ఉన్నది, ప్లస్ హ్యూమన్ జోగ్రఫీ అంటే మన చుట్టూ ఉన్న పాపులేషన్, మైగ్రేషన్, మన కంట్రీది మైగ్రేషన్, సెటిల్మెంట్స్, ఎకనామిక్ యాక్టివిటీస్, ఇలాంటివన్నీ హ్యూమన్ జోగ్రఫీ కింద వస్తాయి. సివిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ సిటిజన్షిప్, గవర్నెన్స్ అండ్ డెమోక్రసీ. వీటి గురించి కొంచెం స్టార్టింగ్ లోవర్ ప్రైమరీలో ఊరికి ఇంట్రొడక్షన్ ఇస్తాం కాబట్టి అప్పర్ ప్రైమరీలోకి వచ్చేసరికి వీ హ్యావ్ టు డెవలప్ డీపర్ ఇంటూ కాన్సెప్ట్స్ ఆఫ్ సిటిజన్షిప్, గవర్నెన్స్ అండ్ డెమోక్రసీ. ఇదే కాకుండా మన పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లేదా లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ కొంచెం డీప్గా చూస్తాం. సో అప్పర్ ప్రైమరీలోకి వచ్చేసరికి దిస్ ఈస్ ద సిలబస్ ఆఫ్ అప్పర్ ప్రైమరీ సోషల్ స్టడీస్. నౌ లెట్ us go back. Social studies curriculum at the upper primary stage focuses on geographyలో ఇది అండర్స్టాండింగ్ ఎర్త్ యాజ్ ద హ్యాబిటేట్ ఆఫ్ ఎర్త్ ఫామ్, లైఫ్ ఫామ్స్ వస్తుంది. స్టడింగ్ ఓన్ రీజియన్, స్టేట్ అండ్ కంట్రీ గురించి కూడా చదువుతాము. స్టడింగ్ ఇండియాస్ పాస్ట్ అండ్ కరెంట్ డెవలప్మెంట్ కూడా చదువుతాం. So choose the correct option. Lo A, B and C is the correct answer. Using a globe and a source of light, teacher can demonstrate the following concept. Oka globe, oka source of light ante oka torch laga edana. So torch laga ante light ela padutundi anadi manam nerpiంచడానికి వీలుగా. సో ఈ గ్లోబ్ సోర్స్ ఆఫ్ లైట్తో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేషన్ నేర్పించవచ్చు. అంటే భూమి ఎలా గుండ్రంగా తిరుగుతుంది అని, ఆ తిరుగుతున్నప్పుడు లైట్ ఎప్పుడు పడుతుంది, లైట్ ఎప్పుడు పడట్లేదు అన్న దాన్ని బట్టి మనం డే అండ్ నైట్ కూడా నేర్పిస్తాము. సీజనల్ వేరియేషన్స్ కూడా చూపించవచ్చు. ఎందుకంటే ఈ టిల్ట్ ఆఫ్ ద ఎర్త్ ఏదైతే ఉంటుందో, మనము హౌ ది ఎర్త్స్ యాక్సిస్ లేదా హౌ ద ఎర్త్స్ టిల్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సీజనల్ వేరియేషన్స్ అని, లేదా సన్లైట్ చేంజెస్ ఇయర్ అంతా ఎలా మారుతూ ఉంటుంది టిల్ట్ ఆఫ్ ద ఎర్త్ మూలాన అన్నది కూడా మనము ఈ గ్లోబ్ సోర్స్ ఆఫ్ లైట్తో నేర్పించవచ్చు. సో ది ఆప్షన్ A, B and C is the correct answer. Question number 85. As a teacher, you can make interlinkages while discussing iron smelters and factory owners, a theme in history, with which one of the following chapters of geography textbook. అంటే మనము హిస్టరీలో ఈ చాప్టర్ నేర్పిస్తున్నప్పుడు దీన్ని జోగ్రఫీలోని ఏ చాప్టర్స్తో మనం లింక్ చేయొచ్చు. నౌ లెట్ మీ రీడ్ ద క్వశ్చన్ అగైన్.
As a teacher, you can make interlinkages while discussing iron smelters and factory owners, a theme in history, with which one of the following chapters of geography textbook. సో హిస్టరీలో నేర్పిస్తున్న చాప్టర్కి జోగ్రఫీలో ఏ చాప్టర్స్తో లింక్ చేయొచ్చు. సో ఐరన్ స్మెల్టర్స్ అంటే ఎవరు? స్మెల్టింగ్ అంటే ఐరన్ ఓర్లోంచి, రా ఓర్లోంచి ఐరన్ అన్న మెటల్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని స్మెల్టింగ్ అంటాం. సో ఐరన్ స్మెల్టర్స్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్లో ఐరన్ ఓర్ గురించి మాట్లాడతాం కాబట్టి ఈ ఓర్ మనకి ఎక్కడ దొరుకుతుంది, లేదా ఇండియాలో వాట్ ఈస్ ద లొకేషన్, ఎక్కడ ఎంత ఉంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యింది, ఇవన్నీ మనము మినరల్ రిసోర్సెస్ చాప్టర్లో డిస్కస్ చేయొచ్చు. అలానే ఫ్యాక్టరీ ఓనర్స్ అన్నారు కాబట్టి ఈ ఐరన్ ఇండస్ట్రీస్ లేదా ఐరన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి లొకేషన్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సచ్ ఫ్యాక్టరీస్, లేదా వాట్ ఈస్ దర్ ఎఫెక్ట్ ఆన్ ఎకనామిక్ పాయింట్ లేదా సొసైటీ పాయింట్ నుంచి ఎంత ఇంపార్టెంట్, లేదా వాట్ ఆర్ దేర్ ఎఫెక్ట్, ఇవన్నీ మనము ఇండస్ట్రీస్లో కూడా డిస్కస్ చేయొచ్చు. పవర్ లేకుండా ఏది నడవదు, కానీ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఐరన్ స్మెల్టర్స్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్. అందుకని ఆ టాపిక్ ఈ చాప్టర్లో మనము ఐరన్ స్మెల్టర్స్ గురించి మాట్లాడము. బట్ ఫోర్త్ వన్, ఇన్సైడ్ అవర్ ఎర్త్లో మనము వీ కెన్ టాక్ అబౌట్ ఐరన్, బికాస్ అసలు ఈ ఐరన్ ఓర్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది. ఇంతకుముందు మనం చూసాము ఐరన్ ఓర్ ఇస్ ఫౌండ్ ఇన్ ది ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్లో చూసాం. కాబట్టి ఆ టాపిక్లో ఐరన్ స్మెల్టర్స్ అన్న చాప్టర్ నేర్పిస్తున్నప్పుడు ఇన్సైడ్ అవర్ ఎర్త్ అన్న చాప్టర్ని కూడా ఇంటర్లింక్ చేయొచ్చు. సో A, B and D అన్నది కరెక్ట్ ఆన్సర్. A, B and D, ఆప్షన్ 2 is the correct answer. Question number 86. In a city school, the best method to introduce types of forests in a geography class would be to organize a field visit to a forest near to a school, make a PowerPoint presentation on forests in the region, screen a documentary on different types of forests, divide learners into small groups to work on types of forests. Now please read the question carefully. City school lo the best method to introduce antunnaru, types of forests antunnaru. Now if you see the first option, organize a field visit to a forest అన్నారు. సో ఒకటే ఒక ఫారెస్ట్కి వెళ్తే ఆ ఒకటే ఒక ఫారెస్ట్లో మనకి 4 రకాల ఫారెస్ట్లు కనిపించవు. సో దిస్ నో పాయింట్ ఇన్ విజిటింగ్ అ ఫారెస్ట్. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. మేక్ అ పవర్ పాయింట్ presentation on forests in the region. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో you are only showing forests, not the types of forests. So what is the use? Third one is screen a documentary on different types of forests. Yes, this is correct. Fourth one, divide learners into small groups to work on types of forests. So ఇది కూడా కరెక్ట్. కాకపోతే ఆప్షన్ 4 ఏదైతే ఉందో దీన్ని మనము ఆఫ్టర్ యాక్టివిటీ కింద ఇవ్వచ్చే కానీ ఇంట్రొడక్షన్ కింద ఇవ్వము. సో ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ని వీ కెన్ స్క్రీన్ ఎ డాక్యుమెంటరీ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 87. To develop practical skills among learners while discussing earthquakes, teachers should focus upon types of earthquakes, precautions during earthquake, present cases of earthquakes, an activity on Earth's movement. Now, malla question lo chudandi, they want to develop practical skills. Practical skills during earthquakes ante enti? Manamu earthquakes appudu em cheyochu. అసలు వీ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద సేఫ్ జోన్, లేదా ఇవాక్యుయేషన్ ప్రొసీజర్ ఎలా ఉండాలి, ఎర్త్క్వేక్ డ్రిల్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి, లేదా భయపడకుండా ఆ సినేరియోలో మనము ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇలాంటివన్నీ మనకి ప్రాక్టికల్ స్కిల్స్ కిందకు వస్తాయి. సో ఆప్షన్ 2 ప్రికాషన్స్ డ్యూరింగ్ ఎర్త్క్వేక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అనేది ఇట్ ఈస్ థియరిటికల్, అంతేకాని దీంట్లో మనకి ప్రాక్టికల్ స్కిల్స్ ఏమీ రావు. ప్రెజెంట్ కేసెస్ ఆఫ్ ఎర్త్క్వేక్ అనేది కూడా ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ స్టాటిస్టిక్సే తప్ప దాంట్లో మనకి ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఏముండవు. యాక్టివిటీ ఆన్ ఎర్త్స్ మూమెంట్ అనేది ఇట్ క్యాన్ బి వెరీ ఎంగేజింగ్ అండ్ ఇంటరాక్టివ్, నో డౌట్. కానీ దీంట్లో ఎర్త్క్వేక్కి సంబంధించిన ప్రాక్టికల్ స్కిల్స్ ఏమి నేర్చుకునేందుకు ఉండవు. సో ఆప్షన్ 2 ప్రికాషన్స్ డ్యూరింగ్ ఎర్త్క్వేక్ విల్ హెల్ప్ డెవలప్ ప్రాక్టికల్ స్కిల్స్ అమాంగ్ లెర్నర్స్ వైల్ డిస్కసింగ్ ఎర్త్క్వేక్స్ అన్నదే కరెక్ట్ ఆన్సర్. Question number 88. The local people of Tawa Reservoir area organized to demand which right related to their livelihood in the 1990s. ఈ తవా రిజర్వాయర్ అనేది మధ్యప్రదేశ్ ఇండియాలో ఉంది.
దీని మీద తవా రివర్ మీద తవా డ్యామ్ అని చెప్పి కట్టారు. ఈ రిజర్వాయర్ కట్టినప్పుడు ఆ లోకల్లో ఎవరైతే ఫిషర్మెన్ ఉండేవాళ్ళో వాళ్ళని ఆ రిజర్వాయర్లో ఫిషింగ్ చేయనిచ్చేవాళ్ళు కాదు. సో ఈ ఫిషింగ్ అనేదేమో వాళ్ళు ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇచ్చేసింది గవర్నమెంట్. దాంతో ఆ ఫిషర్మెన్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి దాన్ని తవా మత్స్య సంఘ్ అని చెప్పి పేరు పెట్టుకుని దే ఫాట్ ఫర్ దేర్ ఫిషింగ్ రైట్స్. అప్పుడు 1994లో ఆ గవర్నమెంట్ 1994లో వాళ్ళు ఫైట్ చేస్తే 1996లో ద గవర్నమెంట్ గేవ్ ద ఫిషింగ్ రైట్స్ టు the local people of the Tawa reservoir. So option 2, fishing rights, is the correct answer. Question number 89. Choose the description that best represents diversity from among the following. Diversity ante enti? It leads to discrimination among people. It leads to similarity of people. It accepts differences among people. It accepts inequality among people. Indulo the third one is the correct answer. It accepts differences among people. Enduku ante diversity ante presence of a variety of difference. Ante mana daggara chaala different types of culture undi, different type of races, different religions, different languages. ఒకటే లాంగ్వేజ్లో 3-4 యాక్సెంట్లు ఉంటాయి, డిఫరెంట్ బిలీఫ్లు ఉంటాయి. ఇలా అన్నిటినీ కలిపి మనము ఒక దేశంలో ఒకలాగా ఉండగలుగుతున్నాం. సో అన్నిటినీ ఇంక్లూజివ్గా ఉన్న మన దేశాన్ని మనము దట్ ఈస్ డైవర్స్ కల్చర్ అంటాం. సో డైవర్సిటీ అన్న వర్డ్కి యాక్చువల్ మీనింగ్ ఇట్ యాక్సెప్ట్స్ డిఫరెన్సెస్ అమంగ్ పీపుల్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఫాల్స్? ఏది కరెక్ట్ కాదు, ఏది రాంగ్? A small section of Indian population could vote even before independence of India. Another correct. India adopted representative democracy after independence. Ee rendu correct. In India, people participate indirectly in the working of government. Correct. Manam direct ga participate cheyamo. The first general election after independence was held in 1950. First general election ఏవైతే ఉన్నాయో అవి 1951, 52లో అయ్యాయి. 51లో స్టార్ట్ అయ్యి 52లో ఎండ్ అయ్యాయి. సో ది ఫోర్త్ ఆప్షన్, ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ 1950 ఈజ్ ఫాల్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.